శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుయ్యకవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. విశ్వేశం మాధవం రుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. జ్యేష్ఠదంతమహాకాయ కల్పాంతకానోపమాం భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానమైరాజ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరः బాంధవాः శివభక్తాశ్చ సర్వేషో భూమత్రయం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. నిన్నటి రోజు మనం కొంచెం హడావిడి అయినా సుందరకాండ ఏదో 4 మాటలు చెప్పుకున్నాం. సుందరకాండలో మనకి ఉపకరించేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకము తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ వియేషి పదమన్వేష్టం చారణాచరితే పది అనేది మనం ఏదైనా పని మీద వెళ్తుంటే ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు అది చదువుకొని వెళ్ళినట్లయితే ఆంజనేయ స్వామి వారికి ఏ రకంగా అయితే సీతా దర్శనం లభించి అతనికి కార్యం సఫలమైందో మనకు కూడా కార్యం సఫలమవుతుంది అని పెద్దలు చెప్తారు. అదే రకంగా ఈ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చతస్సై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర మాలినేభ్యో నమోస్తు చంద్రాట్ట మరుద్వనేభ్య. అది కూడా చాలా మహిమోపేతమైనటువంటి శ్లోకము అన్నారు. ఈ కొన్ని గంటతో వచ్చేసే అనుకోండి, మనం ఎక్కడికో వెళ్తున్నాం, సమయం ఖాళీగానే ఉంటుంది, ప్రయాణాలు చేస్తుంటారు, రోజు 1.5 రోజులో ట్రైన్లో ఉంటారు. ట్రైన్లో కూర్చొని జపం కూర్చొని శివ పంచాక్షరాలు చేయడానికి అవకాశం ఉండదు. మానసికంగా ఒక్కసారి ఈ శ్లోకాలన్నీ అలా చదువుకుంటూ ఉండొచ్చు. జయచ్చది బలరామో లక్ష్మణచ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేనా విపాలిత అని కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా మహామంత్రాలు. అందువల్ల ఆ రకంగా చేసుకోవచ్చు. తర్వాత ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి. ఒకవేళ ఏమైనా తీవ్ర ఇబ్బందులు ఉండి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక ఈ 2 శ్లోకాలు చేస్తే మంచి ఫలితం వస్తుంది. అవి తమస్మిన్ కార్యనియోగే ప్రమాణం మరిసత్తమా రాఘవత్వమారంభాత్ మయ్యత్నపరో భవేత్ అని సీతమ్మ వారు ప్రార్థించారు. రాములు వారు నా పట్ల సుఖంగా ఉండి నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన కార్యోనుకుంటూ చేయవలసింది హనుమా అని చెప్పి ప్రార్థించారు. రెండోది తమస్మిన్ కార్యనియోగే ప్రమాణం మరిసత్తమా హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేత్రోభవ. హనుమా నా దుఃఖాన్ని క్షయం చేయాలి, అంటే నా దుఃఖాన్ని పూర్తిగా తొలగించే దిశలో నువ్వు కృషి చేయవలసింది అని కోరారు. అంటే మనకు కూడా ఏవో దుఃఖాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం ఎవరిని అడుగుతాం? మన దేవుడిని అడుగుతాం. అందుకే ఒకసారి ఒక పర్యాయంలో ఆంజనేయ స్వామి వారు అంటారు, మీకు ఏమైనా లౌకికంగా ఏమైనా ఉంటే అవి నన్ను అడగండి, రాముడు వారి దాకా అడగండి, అవి చూడడానికి నేనున్నాను. మీకు మోక్షం కావాలి, రాముడు వారిని అడగండి అని చెప్తారు. అంటే మనం కూడా చెప్తుంటారు కదా, చిన్న విషయాలకి ఏదో మీరు ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి వెళ్ళలేదు, ఎవరినో ఇంకోళ్ళని ఏమన్నా కలిస్తే వాళ్ళే మీ పని చేసేస్తారు అంటూ ఉంటారు కదా. అలాగా అన్నిటికీ రాములు గారిని ఇబ్బంది పెట్టక్కర్లేదనమాట. ఒకసారి ఓ భక్తుడు ఉన్నాడు, చాలా గొప్ప భక్తుడు. అతను కత్తి పట్టుకుని తిరుగుతుండేవాడు. ఏమిటండి కత్తి పట్టుకుని తిరుగుతున్నారు ఏమిటి అంటే, కొంతమంది ఉన్నారయ్యా
వాళ్ళు భగవంతుడిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టిస్తూ ఉండేవారు. వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అన్నట్ట. ఎవరు వాళ్ళంటారు? ఆ ద్రౌపది మరి దూర్వాసుడు వచ్చాడు, కృష్ణ అని పిలిచాడు. ఆ మహేష్ పౌరసభలో తీసుకెళ్ళిపోయారు, కృష్ణ అని పిలుస్తుంది. ఎప్పుడు ఏదైనా కృష్ణ 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 అని కృష్ణుని ఒక్క క్షణం కృష్ణుని ఉండలేవు లేదా పోలేదంట. తర్వాత ఇంకెవరయ్యా అంటే ఇలాగా ఓ లిస్టు పెట్టి ఉన్నట్ట. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కృష్ణుని ఇబ్బంది పెడుతూ ఉంటారు. భగవంతుడిని ఒకరిని స్థితిగా ఉండనివ్వరు, కూర్చొనివ్వరు, కుటుంబంలో ఉండనివ్వరు, ఏమి చేయనివ్వరండి. ఎక్కడున్నాడో కూడా చూడకుండా ఇబ్బంది పెడతారు. అలాగే అర్జునుడు ప్రతిదానికి శబ్దం పట్టేయడం, కృష్ణుడే వెళ్ళి చేయడం. రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుడిని చంపుతాను, అభిమన్యుడి చావు కారణమైన సైంధవుడిని చంపకపోతే ప్రాయోపవేశం చేస్తానన్నాడు. ప్రతిజ్ఞ అయితే పట్టేశాడు. రాత్రి వెళ్ళి హాయిగా పడుకున్నాడు. కృష్ణస్వామి గారు నిద్రపోలేదు, నిద్రపట్లేదు. ఆయన ఏమిటి అర్జునుడు శబ్దం పట్టేశాడు. సామాన్యం కాదది. దుర్యోధనుడు తెలియతప్పు వాడు వ్యూహం పన్నుతాడు, సైంధవుడిని ఎక్కడో దాచేస్తాడు. ఏమి చేస్తాడు అర్జునుడు అని వెలువెళ్ళి ఆడిపోయాట. అప్పుడు ఆయన పెడితే చూడండి హాయిగా ఉన్నట్టు. ఏమి నాయన అంటే బావా నువ్వు ఉన్నావు కదా అన్నట్టు. అప్పుడు స్వామివారు స్వప్నంలోనే శివుడి దగ్గర తీసుకువెళ్ళి మళ్ళీ శివుడి ద్వారా అనుగ్రహం పొందింపజేసి అన్నాడు. ఎంత ప్రయత్నం చేయవలసి వచ్చింది. చివరి సూర్యాస్తమయం అయినట్టుగా చిన్న లీల కల్పించి వాడు బయట వస్తూ కొట్టరానైనా అర్జున అని చెప్పి కొట్టించి తీసుకొచ్చారు. లేకపోతే ఏమైపోతుంది అర్జునుడు. ఆ రకంగా అర్జునుడు ఇలాంటి వీళ్ళందరూ భగవంతుడిని దివ్యంగా ఉండలేం లేదండి అని అంటే భక్తికి పరాకాష్ఠం. సరే, అప్పుడు ఆంజనేయ స్వామి గారు వచ్చేసారు, శుభవార్త చెప్పారు, సీతమ్మ క్షేమంగా ఉందని. నిన్న మనం అనుకున్నాం, మొన్న చూసినామంటే కాల్చి వచ్చారని. అలా అనకూడదు, తప్పది. ఆయన కాల్చి రాలేదు, కార్యం పూర్తిగా చేసుకొచ్చారు. రాముడు వారు వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. హనుమాన్ ఒక్కడమే చూడగలవయ్యా, నీ వల్ల ఈ కార్యం సఫలమవుతుందయ్యా. సీతమ్మ కనిపిస్తే ఉంగరం చూపించు, ఉంగరం ఇయ్యి, ఆమె నేను పోలుస్తుందయ్యా అని చెప్పారు. ఇంకేమైనా చెప్పారా? చూడండి మీరు సుందరరాడు చూసి చెప్పండి. ఇంకేమి చెప్పలేదు. ఇప్పుడు ఏమడుగుతున్నారు? నాయన ముందర ఏమన్నారంటే నాకు ఎంతో మహోపచారం చేసేవయ్యా నువ్వు అన్నారు. అన్నీ నీకు మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలి అంటే ఆ స్థాయిలో ఉండాలి కదా. ప్రత్యుపకారం అంటే ఆ స్థాయిలో ఉండాలి. ఇప్పుడు ఒకడు మన ఇల్లు లేదు, మనం ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము. మన మిత్రులో, మన స్నేహితులో, మన బంధువో అతను మనం ఇల్లు కొనుక్కోవడానికి ఆయన ఏర్పాటు చేసి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కొనిపించారు. వాడికి మళ్ళీ మీరు ఆ ఉపకారం చేయగలరా? చెయ్యాలని మీరు బాగా తర్వాత మీరు వ్యాపారం చేశారు, బాగా వచ్చింది, డబ్బులు వచ్చాయి. వాడికి ఇల్లు ఉంది కదా. ఇల్లు ఉన్నవాడికి మళ్ళీ మీరు ఇల్లు ఎలా ఇస్తారు? అంటే ఏమవ్వాలి? వాడికి ఆ నీళ్లు పోవాలి. ఆ నీళ్లు పోతే మళ్ళీ వాడు రోడ్డు మీద వచ్చేస్తే మీరున్నట్టుగా వాడు అయిపోవాలి. ఇల్లు లేనివాడు బేజారు అంటారు కదా హిందీలో. అలా అయిపోతే అప్పుడు ఒరే నాయన నీకు ఇల్లు పోయింది కదా, ఇప్పుడు నేను నీకు ఇల్లు కట్టిస్తాను అని మీరు కట్టించారు. అలా ఎవడు కోరుకోడు కదా. అలాగే అంటున్నారు. ఇప్పుడు ఇది మళ్ళీ నీకు అటువంటి ప్రత్యుపకారం చేయాలంటే నీకు వివాహం అవ్వాలి, నీ భార్యను ఎవరో తీసుకుపోవాలి, అప్పుడు ఆ భార్యను వదిలిపెట్టే కార్యం నేను చెయ్యాలి, కాబట్టి అది వద్దు అని ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమద అని ఒక్కసారి అన్నీ ఇవేనయ్యా అని చెప్పి ఒక్కసారి కౌగిలించుకున్నారట. అది ఆంజనేయ స్వామి వారికి రాముల వారు ఆ రకంగా ప్రత్యుపకారం ఇచ్చేశారు. మనకి ఎవరైనా ఎంతో ఆత్మీయులు వస్తే ఏం చేస్తాం? ఒకసారి కౌగిలించుకుంటాం, ఎంతో ఆనందిస్తాం, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాం అని చెప్పాక తర్వాత రాముల వారు అడిగారు, అయినా అక్కడ లంకానగరంలో రక్షణ వ్యవస్థ ఎలా ఉంది, ఏమిటి, అదంతా చెప్పవలసింది అని అడిగారు. స్వామి మీరు ఇప్పుడు అడగలేదే అని అంటాడు నా వాడివాడైతే. చూసిరమ్మంటే కాల్చి రావాలి, చూసి చేతని వస్తానని వెళ్ళిపోతే ఏమవుతున్నప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ఆంజనేయ స్వామి వారి దగ్గర? ఈ మేధావులు ఇవాళ చెప్తున్న వాళ్ళు ఇది ఆలోచించారా? మనం కూడా నిజమే అంటాం. ఇది ఇవాళ కాదు, మా చిన్నప్పటి నుంచి ఉన్నదే, ఇప్పుడు వచ్చిన తెలుగు కాదు అది. అప్పుడు ఆంజనేయ స్వామి వారు మొబైల్ పట్టుకెళ్ళారా? వాట్సాప్లో వచ్చిందా? ల్యాప్టాప్లో ఉందా? ఎక్కడుందండి? పెన్ను పేపర్ పట్టుకెళ్ళారా? పలకా బలకం పట్టుకెళ్ళారు? ఏం పట్టుకెళ్ళారు? అన్నీ ఇందులోనే. అప్పుడు ఉత్తర దిక్కులో ఎలా ఉన్నాయి, ఏ దిక్కులో ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎంతమంది సైనికులు ఉన్నారు, మొత్తం 4 దిక్కులు వర్ణించారు. ఎప్పుడు చూశారు, ఎలా చూశారు అంత అంటే చెప్తున్నారు. కానీ తోటని నింపి పెట్టారు. రాత్రేమో సీతను చూడాలి, సీతను చూడలేకపోయినాయని దిగులతో వెళ్ళారు. సీతను చూడకపోతే ఏమవుతుంది, రాములు వారు ఉంటారా ఉండరా అని భయపడుతూ వెళ్ళారు.
మన్నాడేమో తోట నిప్పి పెట్టేశారు. ఏంటి ఎంతో నిదానంగా వెళ్ళడానికి టైం ఉంటుందా? ఆ తోట అనుకుంటే అలా వస్తుంటుంది కదా వంట. ఒకటి ఆ వెనకాల అనుకుంటుంది అలా ఇంకా పాడుతూ ఉంటుంది కదా వంట. ఆ మంట వెళ్తున్నప్పుడు వాళ్ళేమో పొడుస్తున్నారు, తీస్తున్నారు, చేస్తున్నారు, అన్ని రకాల హింసలు పెడుతున్నారు వాళ్ళు. పిల్లలేమో వచ్చి ఏ అని చప్పట్లు కొట్టి ఎడతాలు చేస్తున్నారు. ఆ పరిస్థితిలో అన్నీ చూశారు. చూసి అన్నీ లెక్క పెట్టుకున్నారు. లెక్క పెట్టుకుని అక్కడ ఏ రకంగా ఉన్నది అని మొత్తం అంతా చెప్పారు. అప్పుడు రాముల వారు చెప్తారనమాట, 3 రకాల పురుషులు ఉంటారయ్యా అని చెప్పి చెప్పారు. ఒకటేమో ఉత్తమ శ్రేణికి చెందిన వాళ్ళు ఉంటారట. ఆ ఉత్తమ అంటే మన కార్యాలయంలో కూడా ఉంటారు ఇలాగా, మన మంత్రుల్లో కూడా ఉంటారు ఇలాగ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రభువు అంటే అధికారి ఎంత కష్టమైన పని ఇచ్చినా సరే దాన్ని మొత్తం సాధిస్తారు. సాధించి ఈ కార్యానికి భంగం కాకుండా వేరే పనులు కూడా చూస్తారు, వేరే పనులు కూడా చేసుకొని వస్తారు అని చెప్పి చెప్పారు. ఏమయ్యా నువ్వు పలానా ఊరు వెళ్ళి ఈ పని చేసి రావాలని చెప్పారు అనుకోండి, అది వెళ్తాడు. ఏదో రూమ్ బుక్ చేయాలయ్యా నువ్వు అంటారు. మీరు నువ్వు కాశీ వెళ్తున్నావు కదా, కాశీలో మాకు రూమ్ బుక్ చేయని అన్నారు అనుకోండి, అది వచ్చాడు కాశీలో రూమ్ బుక్ చేశాడు, వచ్చేసాడు. మళ్ళీ నేనే రూమ్ బుక్ చేశాను. ఎక్కడది? అది ఎక్కడో మీరు అడిగి చెప్పలేదు కదా. రూమ్ బుక్ చేయమన్నారు, బుక్ చేశాను. అది ఎక్కడో నాకు తెలియదు. మళ్ళీ అడ్రస్ అడగలేదు, నేను ఎంత డబ్బులో అడగలేదు, ఎన్ని రోజులు ఉండేవాళ్ళో తెలియదు అడగలేదు, అడ్వాన్స్ ఇవ్వాలో ఇవ్వట్లేదు అడగలేదు. మీరు రూమ్ బుక్ చేయన్నారు అంటే ఎద్దు ఏంటంటే గంటలు కడతానన్నట. ఎద్దు ఏంటంటే ఎందుకు గంటలు కట్టడం ఏంటి అనే ఆలోచన లేదు అండి. అలా కాకుండా ఇచ్చిన పని పూర్తి చేసుకొని ఇంకా వేరే పని కూడా చేసుకొని వస్తారు. అటువంటి వాళ్ళు ఉత్తములు అన్నారు. అంటే ఆంజనేయ స్వామి వాళ్ళు ఏమయ్యారు? వారు ఉత్తమ స్థాయి అన్నమాట. తర్వాత రెండవది ఏంటంటే వాళ్ళకి అన్ని కార్యాలు చేసే సామర్థ్యం ఉంది, అంత శక్తి ఉన్నది, యోగ్యత ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏమిటి చెప్పారో అదే చేస్తారు. ఇంకా చెప్పినట్టుగా వాడు రూమ్ బుక్ చేయమన్నారు, రూమ్ బుక్ చేసాడు, వచ్చాడు. అయినా రూమ్ ఎంత ఏమిటి ఏమి అడగలేదు. భోజనం పెడతారా? ఆ నిధుల్లో భోజనం చేయడానికి ఏమైనా ఆ సత్రాలు ఉన్నాయా? విశాలతో ఇంకోటో గాయత్రి ఏమి ఉందా లేదా? అక్కడి నుంచి ఎంత దూరం? విశ్వనాథ మందిరం నుంచి ఎంత దూరం? అక్కడ మనకు కావాలంటే అభిషేకానికి టికెట్ బుక్ చేసే పండితులు ఉన్నారా? ఏమీ అడగలేదన్నమాట. బుక్ చేసాడు, వచ్చేసాడు. అలాంటి వాళ్ళు మధ్యములు అనమాట. వాడు చేయగలడు, వాడికి భాష వచ్చు, అయినా వాడు ఇంకేం చేయలేదు, వాడు మధ్యముడు అన్నారు. ఇక మూడో వాడు ఉన్నాడు అధముడు. వాడేంటంటే వాడికి ఏ పని అప్పగించారో అది కూడా చేయడు. ఏమంటే వెళ్ళాను కానీ చేయదు, ఎండలు బాగా ఉన్నాయండి, మరి నేను బయటికి వెళ్ళలేకపోయాను, ఈ లోపల నేను ట్రైన్ టైం అయిపోయింది, వచ్చేసానండి, మరి మీ పని మంది చేయలేదు, మీరు ఏదో ఫోన్లో చేసుకోవడం లేదంటే వాట్సాప్లో చేసుకోవడం చెప్తారు. అది ఏంటంటే 3 రకాల మనుషులు ఉంటారయ్యా అని చెప్పారు రాముల వారు. కాబట్టి నువ్వు ఎంతో చక్కగా నీ ప్రభువు యొక్క ఆదేశానుసారం నువ్వు నీ కార్యాన్ని పూర్తి చేసేవయ్యా అని చెప్పారు. నువ్వు మహోపకారం చేసేవయ్యా, నీ మహోపకారానికి నేను ఏమి రకంగా ప్రత్యుపకారం చేయాలో నాకు తెలియటం లేదు అని చెప్పి అప్పుడు అడిగారు. ఈ సముద్రాన్ని దాటం ఎలాగా, ఈ వానరులందరినీ తీసుకుని వెళ్ళడం ఎలాగా అని చెప్పారు. చెప్పి ఈ సముద్రాన్ని దాటడం మనకి సాధ్యం అవుతుందా అవదా అని మళ్ళీ రాముదారు కొంచెం బయట పెట్టుకున్నారట, తాళతపడ్డారట. అప్పుడు నువ్వు సీతమ్మడి చెప్పేసావు వచ్చేస్తున్నారు రాముల వారిని, కానీ ఎలా ఈ సముద్రం దాటడం ఎలాగా అన్నట్ట. అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు, స్వామి మీరు ఎలా శోకించడం పనికిరాదు అనేసి చెప్పాడు. ఒక సామాన్యుల్లా మీరు అలాగా వినిపిస్తూ ఉంటారా, కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండండి, శోకాన్ని వదిలిపెట్టండి, మనందరం కూడా వెళ్తాము, వెళ్ళి సీతమ్మని ఇక్కడి నుంచి తీసుకొద్దాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ శత్రువు అయినటువంటి రావణాసురుడు మీ చేతిలో చనిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అనుకున్నారు. అని ఎలాగే మనం ఈ సముద్రం దాటాలా అనేది కొంచెం ఆలోచన చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు రాముల వారు అడిగారు, ఈ లంకానగరం రక్షణ వ్యవస్థ ఎలా ఉందో చెప్పవలసింది అని అడిగారు ఆంజనేయ స్వామి వారిని. అప్పుడు ఈ రాముల వారిని అడుగుతున్నారు, ఈ సాగరం దాటాలంటే ఎలాగా, ఇంకెంపు చేసేసిదా అన్నట్టుగా. సముద్రంలో నీరంతా మొత్తం ఎండగట్టేసింది అంటారు కదా, అలా సముద్రాన్ని నీరు లేకుండా చేసేయగలను నేను, నాకు సామర్థ్యం ఉంది, అది చేసిరా ఏమిటి చేయడం. ఆ లంకానగరంలో జలంలో, స్థలంలో, వనాల్లో దుర్గాలు ఎలా ఉన్నాయి అంటే జలదుర్గాలు ఉంటాయి, వనంలో దుర్గాలు ఉంటాయి, జలంలో ఉంటాయి, భూమి మీద ఉంటాయి, అవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. అంటే మన కందకాలు అంటారు,
చూసారా మా కందకాలని మా చిన్నప్పుడు ఉండేది, మా ఊళ్ళో ఉంది కందకం ఉంది. ఇప్పుడు ఊహించాను మా నాన్నగారు చెప్తుండేవారు కందకం అనేసి. అంటే ఎవరైనా రాజులు వస్తే అది నింపేస్తారు, నింపేసి అందులో మొసలని పావుల్ని అన్నింటినీ పెట్టేస్తారనమాట. కాబట్టి వాళ్ళు అందులోంచి దిగి మరి కోట చేరుకోవడానికి సాధ్యం కాదనమాట. అటువంటివన్నీ ఎలా ఉన్నాయి ఏమిటి అని అడుగుతున్నారు రాములు గారు. అడిగితే ఈ గుట్ట ద్వారాల గురించి వాటి గురించి నువ్వు చూసావు కదా, బాగా చూసుంటావు అవన్నీ కూడా, నువ్వు రాజభవనాలని కూడా అవన్నీ చెప్పు అని అడుగుతున్నారు. అప్పుడు రాములు వారికి ఆంజనేయ స్వామి గారు చెప్పారు, అక్కడ ఆగర్తలు ఎలా ఉన్నాయి, రక్షణ వ్యవస్థ ఎలా ఉన్నది. రావణాసురుడు సుందరకాండలో మనం చెప్పుకోలేదు, కేవలము పటిష్టంగా రక్షణ పెట్టేట, ఆయుధాలతో తిరుగుతారట. కొంతమంది బ్రాహ్మణులు ఉపాసన పరులు అనమాట, వాళ్ళు దెబ్బలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకు దెబ్బలు పట్టుకుని తిరుగుతారంటే కొన్ని ప్రయోగాలు చేసుకుంటారు. ఆ ప్రయోగాలకి విరుగుడు ఏంటంటే ఈ దెబ్బలు అనమాట. ఈ దెబ్బలు పట్టుకొని వీళ్ళు దాని విరుగుడు మంత్రాలు చదువుతూ ఉంటారు. అంత తెలివైన వాడు రావణాసురుడు, సామాన్యుడు కాదు. అంటే తన నగరం సురక్షంగా ఉండాలి, తన ప్రజలు సురక్షితంగా ఉండాలి, దానికి ఏమేమి కాయాలో అన్ని చేసేవాడు. అగ్నిహోత్రాలు చేయించేవాడు, తను త్రికాలంలో పూర్తి చేసేవాడు, సంధ్యావందనం చేసేవాడు. మరి సంధ్యావందనం చేసేటట్టు ఆత్మలింగాన్ని గోకర్ణంలో కింద పెట్టేశాడు పాపం. అయ్యో శివలింగం వచ్చింది, ఇప్పుడు సంధ్యావందనానికి లింగం పెడితే ఇబ్బంది, ఇవాళ సంధ్యావందనం మానేద్దామని కూడా ఆలోచించలేదు రావణాసుడు. సంధ్యావందనం విషయంలో రావణాసుడు మనకంటే మంచివాడే, రాక్షసుడైనా సరే. అందుకే వాడిని చంపడం అంత కష్టం అండి. రాములు వారికి ఎందుకు సమయం పట్టింది 14 ఏళ్ళు అంటే వాడు తపశ్శక్తి సంపన్నుడు. ఆ తపశ్శక్తిని దీటుగా వీరు కూడా తపస్సు చేయాలి. మన ఇద్దరి మధ్య స్పర్ధ వచ్చింది, మీరు ఐఏఎస్ చేశారు, మీ అబ్బాయి ఐఏఎస్ చేయడు, నేను అంటాను మా అబ్బాయిని కూడా ఐఏఎస్ చేస్తాను అంటాను. అయిపోతుందా? ఐఏఎస్ అంటే ఆశిస్తే అయిపోతుందండి. మీ అబ్బాయి 5 ఏళ్ళు కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యాడు, మరి మా అబ్బాయి కూడా 5 ఏళ్ళు చదవాలి కదా. 5 ఏళ్ళు కృషి చేసి కోచింగ్ తీసుకొని అన్నీ చేసుకొని కృషి చేస్తే అప్పుడు ఐఏఎస్ అవుతాడు. అందుకే 1 రోజులో అయిపోడు. అలాగా రావణాసురుడు ఎంతో తపస్సు చేశాడు, తపశ్శక్తి ఉంది వాడి దగ్గర. ఆ శక్తికి సరిపడా రాములు గారు కూడా ఉండాలి. సమాన బియ్యం సమాన కయ్యం అన్నారు. బియ్యంలోనైనా కయ్యానైనా సమానస్తులే సమానులే ఉండాలి. అందువల్ల రాములు వారి 14 సంవత్సరాలు ఎలా ఉపయోగించుకున్నారంటే ఉపాసన ఉపయోగించుకున్నారు. అక్కడ పాండవులు కూడా అదే చేశారు. ఆ అరణ్యవాస సమయంలో ధర్మరాజు ధార్మిక విషయాలన్నీ వింటూ అన్నీ చేస్తూ ధార్మికంగా అనుష్ఠానం చేశాడు. అంతుడేమో తపస్సు చేశాడు, ఇంద్రుడిని మెప్పించాడు, పరమశివుడిని మెప్పించాడు, పాశుపశాస్త్రం పొందాడు, దివ్యాస్త్రాలన్నీ పొందాడు. ఆ విధంగా సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. దెబ్బతిన్నది ఏంటంటే భీముడు ఒక్కడే. దుర్యోధనుడు ఆ 13 సంవత్సరాల్లో కూడా విపరీతంగా సాధన చేశాడు గదాయుద్ధంలో. పాపం భీముడికి మీద రక్షణతోటే చనిపోయింది. ఇప్పుడు ఏదో ఆపద వస్తుండడం భీముడి మీద రాజ్యంలో వెళ్ళిపోయాడు. భీముడి మీదే రక్షణ అంతా కాపడా వీళ్ళ సురక్షణ వీళ్ళు రక్షించే బాధ్యత అంతా భీముడికి వచ్చేసింది పాపం. అందువల్ల గదాయుద్ధం పెద్దగా అతను అభ్యాసం చేయలేకపోయాడు. దుర్యోధనుడు ఆ 13 సంవత్సరాల్లో విపరీతంగా అభ్యాసం చేశాడు, సాధన చేశాడు గదాయుద్ధంలో, తిరుగులేని గదాయుద్ధం చేశాడు. అందుకు భీముడు దుర్యోధనుడు చెప్పడం కొంచెం ఇబ్బంది అయిందంట. అది అక్కడ యంత్రాలు ఉన్నాయటండి, ఆ యంత్రాల నుంచి బాణాలు వచ్చేస్తూ ఉంటాయట. అంటే మరి యంత్రాలు అప్పుడు లేవండి, అప్పుడు ఏమీ ఉండవండి అని అనుకుంటాం కదా, దాన్ని చెప్తున్నాను. సైన్స్, రామాయణంలో సైన్స్ ఏముంది. తర్వాత ఎత్తైనటువంటి ద్వారాలు ఉన్నాయట, ఆ బాణాలు వర్షం వస్తుందిట. ఆ యంత్రాల నుంచి కూడా బాణాలు వర్షం కురుస్తుందిట. అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు వాడు. శతఘ్నులు ఉన్నాయట, ఇనుముతో నిర్మించినటువంటి ఇనుము శతఘ్నులు అవి ఉన్నాయని అన్నారు. తర్వాత బంగారంతో నిర్మించారు ప్రాకారం. అంటే బౌండరీ వాల్ అంటున్నారు కదా, కోటకు చుట్టూ నగరానికి ప్రాకారం ఉంటుంది, అక్కడికి ఎవరిని ఎలవ్ చేయరనమాట. ద్వారాలు మూసేయడం అని వస్తూ ఉంటాయి అనమాట. మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చెన్నై మెడ్రాస్ కూడా అలాగే ఉండేది. ఆ రాత్రి అవగానే ఆ ద్వారాలు మూసేవారట, ఎవరిని లోపలికి వెళ్ళించేవారట అంట. ఒకసారి పరమాచారి వారు ఏదో ముఖ్యమైన పని మీద ఎవరినో పంపించారట. పంపిస్తే ఆ పరమాచారి వారి మంది అంటే పరమాచారి వారు అంటే గౌరవించారట బ్రిటిష్ వారు కూడా. ఇవాళ వీళ్ళేమో మన స్వామీజీని చెరసాలకు పంపించారు, జైనస్వస్థ వారిని. కానీ బ్రిటిష్ వాళ్ళు పరమాచారి వారు పంపించారు అనగానే చెప్పారట, ఇలా పరమాచారి వారు పంపించారు, కంటి నుంచి వచ్చారంటే ఎప్పుడు ఓపెన్ చేయరు తలుపులు. అటువంటి పరమాచారి వారిని గౌరవంతో తలుపులు ఓపెన్ చేసి ఆ దూతను నేరుగా అక్కడ రాజప్రతినిధి ఉన్నారో అక్కడ నేరు పంపించారట. ఏదో ఉత్తరం ఇచ్చారట స్వామివారు, ఆ ఉత్తరం పట్టుకొని వెళ్ళారట.
అతనికి ఇంగ్లీష్ రాదు. ఇది ఋషిపేటలో వచ్చింది, నేను కథ చెప్పడం లేదు. అంటే అప్పుడు వ్యవస్థ అలా ఉండేది. తర్వాత ఆ అగర్తలు ఉన్నాయి కదా, అగర్తల్లో చల్లటి నీళ్లు పెట్టేవాట. ఆ జలంలో ఎప్పుడు మొసళ్ళు ఉండేవిట. ఆ మొసలు ఎవరైనా దిగేదంటే మొసలు పట్టేస్తుంది అనమాట. ఆ రకంగా ఉండేట. ఈ రకంగా ఈ నిరంతరం రావణాసురుడు యుద్ధం అంటే ఉత్సాహంతో ఉన్నాడు అని చెప్పారు ఆంజనేయ స్వామి వారు. మంచి ధైర్యంతో ఉన్నాడు, ఆరోగ్యం ఉంది, వాడికి భాగ్యం ఉన్నది, ఉత్సాహం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు కూడా తన సేనల మీద పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు అని చెప్పారు. కాబట్టి లంకా నగరం మీద దాడి చేయడం సాధ్యం కాదు అని చెప్పారు ఆంజనేయ స్వామి గారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, వాస్తవం చెప్పాలి. చెప్పి అది చాలా భయంకరంగా ఉంది. తర్వాత ఈ విశాలమైనటువంటి సముద్రానికి దక్షిణ తీరంలో ఉన్నది, అక్కడ నౌకల మీద కూడా వెళ్ళలేము అని చెప్పారు. నౌకలు ఉన్నాయి. నిన్న మనం కృష్ణకాండలో అరణ్యకాండలో చెప్పుకున్నాం, అయోధ్యలో చెప్పుకున్నాం. గురుడు 500 నావలు ఏర్పాటు చేశాడు, అందులో గుర్రాలు కూడా వెళ్ళిపోయాయి అని చెప్పి అనుకున్నాం. అటు అది ఎలా ఉన్నది అంటే త్రికూట పర్వతం మీద ఉన్నది, దేవేంద్రుడి అమరావతిలా ఉన్నది అని చెప్పారు. ఈ యంత్రాలు ఉన్నాయి, అగర్తలు ఉన్నాయి, శతఘ్నులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా కష్టమైనవి అని. ఇక ఎంతమంది ఉన్నారు, 10,000 మంది రాక్షసోదులు ఉన్నారన్నారు. దక్షిణ ద్వారంలో 1,00,000 మంది ఉన్నారన్నారు. తర్వాత ఈ పశ్చిమ ద్వారంలో 10 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఎక్కడ లెక్క పెట్టేశారు, ఎలా లెక్క పెట్టారు. మన ఇక్కడ ఎంతమంది ఉన్నారని అయితే నేను చెప్పలేదు, మీరు చెప్పలేరు. లెక్క పెట్టలేదండి అంట. ఇది విశేషం. తర్వాత ఈ మధ్య భాగంలో 100 మంది రాక్షస యోధులు ఉన్నారు అని చెప్పారు. ఏదైనా ఉపాయంతో మనం మాత్రం ఈ సముద్రాన్ని దాటితే మట్టుకు మనం రావణాసురుని ఓడించవచ్చు అని చెప్పారు అని స్వామివారు ఇంకా చెప్పారు. చెప్పిన తర్వాత రాములు వారు ఇక మనం ప్రస్థానం చెయ్యాలి, మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి అని అన్నారు అని ఉత్తర పల్గుని నక్షత్రంలో చెప్పారు స్వామివారు. ఇవాళ ఉత్తర పల్గుని నక్షత్రము, రేపు హస్త. ఇవి మనకి ప్రయాణానికంటే వారు తారాబలం, చంద్రబలం అన్నీ చూస్తారు. చూసే పనులు చేయాలి, అది చూడకుండా ఏదో మనం అప్పటికప్పుడు అనుకుని చేయకూడదు. కాబట్టి ఈ ప్రయాణానికి తగినటువంటి రోజులు ఇవి. కాబట్టి అన్నీ శుభశక్తులు కనిపిస్తున్నాయి మనకి. మనం ఇప్పుడు వెళ్తే రావణాసురుని హతమార్చవచ్చు అని చెప్పారు. చెప్పి ఇక్కడ మరొక మంచి మాట చెప్తారు ఆయన. చూడండి, ఒక నాయకుడు ఎలా ఉండాలంటే తన సేన గురించి, తన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఏదో నా మటుకు నేను వెళ్ళిపోతాను, నేను ఫ్లైట్లో వెళ్తాను, మీ అందరూ తర్వాత ఏదో రండి అని అనకూడదు. నేను ఆలోచిస్తున్నాను. అది రామాయణంలో కానీ మహాభారతంలో కానీ యుద్ధంలో ఏమైందంటే దుర్యోధనుడు నాయకుడు, దుర్యోధనుడు కూడా వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు కూడా 18 రోజులు యుద్ధం చేశాడు పాపం. ఇక్కడ రావణాసుడు యుద్ధం చేశాడు, కుంభకర్ణుడు చేశాడు, ఇంద్రజిత్ చేశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. మనకి ఎన్ని యుద్ధాలు అయ్యాయి? పాకిస్తాన్తో అయింది, చైనాతో అయింది, ఈ మధ్య కార్గిల్తో అయింది, బంగ్లాదేశ్ విషయంలో యుద్ధం అయింది. యుద్ధాలు అవుతూనే ఉన్నాయి. ఇక తీవ్రవాదులతో ప్రతిరోజు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తగ్గాయి, ఈ గత 10 ఏళ్ళలో తగ్గాయి. కానీ మంత్రులు అందరూ సురక్షితమే కదా. వాళ్ళ భవనాల్లో వాళ్ళు శుభ్రంగా పడుకుంటారు, మీరు మేము అందరం పడుకుంటాం. ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళ కార్గిల్లోని, ఆ సియాచిన్లోని ఉన్న సైనికులు మహానుభావులు పాపం -40 degrees టెంపరేచర్ ఉంటుంది. ఏమంటే కాశీలో చల్లండి అని మన వాళ్ళందరూ కార్తీక మాసం ఎంత వేరం అవుతుందా అని చూస్తారు. కార్తీక మాసం అవడం భయం, బయలుదేరిపోతారు, మళ్ళీ ఆంధ్ర వెళ్ళిపోతారు, తెలంగాణ. అంటే ఆ చలి తప్పుకోలేరు మీరు. మరి సైనికులు -40 degrees మైనస్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చలిలో ఉంటారు. వాళ్ళ రామరామ ఆయన పలకరించే నాదుడు ఉన్నాడు, ఎంత బాధపడతారో పాపం. అంటే అప్పట్లో ఏమయ్యేదంటే రాజు కూడా వెళ్ళి యుద్ధం చేసేవాడు. సైనికులు చనిపోతే, వాళ్ళు ఓడిపోతే రాజు కూడా చనిపోయాడు. శివాజీ చనిపోలేదా? శివాజీ ఏ యుద్ధాన్ని శివాజీ లేకుండా చేశాడు? అన్ని యుద్ధాలు శివాజీ చేశాడు. మహారాణా ప్రతాప్ అన్ని యుద్ధాలు తానే ముందు నడిపించేవాడు. అంటే ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఏమన్నా నియమిస్తాం, వాడు చనిపోవడానికి సైన్యాలు చేరేటంటే చనిపోవడానికి సిద్ధపడతాడు వాడు పాపం. ఇది ఇవాళ వీళ్ళేమో రాముడిని విమర్శిస్తారు, కృష్ణుడిని విమర్శిస్తారు. శ్రీకృష్ణ స్వామి వారు ఎన్ని దెబ్బలు తిన్నారు భారతీయ యుద్ధంలో? ఆయన సారథిగా ఉండి కూడా ఒళ్ళంతా హోనం అయిపోతుంది అన్నది. సారథిని కొడతారు, సారథిని రక్షించే బాధ్యత యుద్ధం చేస్తున్నవాడు. ఒకటిసారి ఆయన తింటూ ఉంటే అప్పుడు ఏమిటి అర్జున, ఏమిటి
అనేవారు. అప్పుడు అర్జునుడు కొంచెం పౌరుషం తెచ్చుకోవడం యుద్ధం చేసేవాట. ఏంటి ఇంకా గురువు అని చూస్తున్నావా ద్రోణాచార్యుడిని అని దెబ్బలాడేవాట. ఆ రకంగా అప్పుడు రాములు గారు చెప్పారు, మనం వెళ్ళే తోవలో ఎలా ఉండాలంటే వీళ్ళందరికీ కూడా పళ్ళు ఫలాలు సమృద్ధిగా దొరకాలి, దానికి ఏమీ ఇబ్బంది అవ్వకూడదని చెప్పారు. తర్వాత చల్లటి నీడలిచ్చేటువంటి చెట్లు ఉండాలి, జలాశయాలు ఉండాలి. అప్పుడు బాటిల్స్ అవి లేవు కదా, ఇది ఈ దరిద్రం లేదు అప్పుడు. తర్వాత ఈ వానరులందరికీ కూడా మధువు, వాళ్ళు తేనె ఇవన్నీ తాగుతుంటారు కాబట్టి అవి కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని చెప్పారు. తర్వాత చూడండి ఎంత ఆలోచిస్తున్నారు. రావణాసుడు తెలిసిపోతుంది మనం బయలుదేరామని, కాబట్టి రాక్షసుని పంపించి ఈ జలాశయాల్లో విషయం కలిపివచ్చు. కాబట్టి అటువంటి ప్రమాదం మనకు కలగకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పారు. కాబట్టి మనం అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలి. అంటే ఇవాళ కూడా ఏం చేస్తారంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు తినే ఆహారము ముందు వాళ్ళు తినరు, ఇంకెవరో తింటారు. చనిపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళని ఎవరో తినమంటారు, లేదంటే ఒక్కొక్క పిల్లితో వేస్తారు. పర్వాలేదు అంటే అప్పుడు వేస్తారు. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాగే వెళ్ళిపోయారు కదా పాపం. ఇక్కడ కూడా ఉంది మనకి రాజనీతి శాస్త్రంలో కూడా రాజు తినేటువంటి ఆహారము ఇవన్నీ కూడా పరీక్ష చేయాలి. పరీక్ష చేసిన తర్వాతే రాజు తినాలి అని చెప్పి కూడా చెప్పారు, రాములు గారు కూడా చెప్పారు. కాబట్టి ఆ విషయం చెప్పారు. తర్వాత ఈ మడుగులు అవి దాటినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఇక మనం అరణ్యంలోంచి వెళ్తుంటాం, ఆ అరణ్యాల్లో వెళ్ళినప్పుడు శత్రువులు మన మీద దాడి చేయొచ్చు, కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎన్ని జాగ్రత్తలు చెప్పారో చూడండి. మనం చాలా భయంకరమైన యుద్ధం చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్నారు. తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉండాలో చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత హనుమంతుల వారి భుజం మీద కూర్చున్నారు రాములు గారు. హనుమంతు వాహనం అనమాట. భుజం మీద కూర్చొని మధ్యలో ఆయన ఉన్నారనమాట. ఈ రకంగా వెళ్తున్నారు. అప్పుడు మరో మాట అన్నారు రాములు వారు, మనం వెళ్తున్నప్పుడు ఈ నగరాల్లోంచి పల్లెల్లోంచి వెళ్ళద్దు అని చెప్పారు. అంటే మనం వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. చూడండి ఎంత ఆలోచించారు. అంటే బైపాస్ రోడ్ అంటారు కదా, అలాగనమాట. ఆ నగరాన్ని నుంచి బైపాస్లో వెళ్ళిపోవాలి, అంటే బైపాస్ తీస్తూ వెళ్ళిపోవాలి. కానీ నగరంలో ప్రవేశించద్దని చెప్పారు. ఆయన నగరంలో ప్రవేశించరు, ఆయన నియమం అది. తర్వాత ప్రజలకు ఇబ్బంది అవ్వకూడదని. మన వాళ్ళు చూడండి, సరిగ్గా మహాశివరాత్రి నాడే విశ్వనాథ్ దర్శనానికి వస్తారు మన నాయకులు. ముక్కోటి ఏకాదశి నాడే దర్శనానికి వస్తారు తిరుమలలో నాయకులు అందరూ. ఈ చోటా నాయకుల నుంచి అందరూ వేరే వచ్చేస్తారు. వాళ్ళ కుటుంబాలు 10 మంది 100 మంది వచ్చేస్తారు. వాళ్ళందరికీ వీఐపీలు బాసులు. సామాన్య భక్తులేమో రోజుల తరబడి పడిజాబులు పడతారు. ఇదివరకు ముక్కోటి ఏకాదశి నాడు ఒక్కరోడే ఉత్తరధార దర్శనం ఉండేది. ఈ వీఐపీల కోసం అనేసి ఇప్పుడు ఏం చేశారంటే ముందు ద్వాదశి నాడు కూడా అంటారు. ఇప్పుడు మరి ఎంతవరకు తెలియదు. 15 నీ పుట్టినరోజు 10 రోజులు చేసుకుంటావా? నీ వివాహ దినోత్సవం 10 రోజులు చేసుకుంటావా? ఇంకొక ఏకాదశి అంటే ఏకాదశి గడియలు ఉన్నప్పుడే ఉత్తరధార దర్శనం. ఏకాదశి అయిపోతే ఏకాదశి ఉపవాసం అంటే ఏకాదశి నాడు చేస్తావా, 10 రోజుల తర్వాత చేస్తావా? అంటే దేవుడి విషయంలో ఏమి చేయకూడదో అవి చేస్తారు. అది రాముల వారిని చూసి నేర్చుకోవాలి వాళ్ళు, ఇవి ఇలాంటివి నేర్చుకోవాలి వాళ్ళు. ఆ తర్వాత రాముల వారు సీతమ్మ గురించి బాధపడుతున్నారు. అప్పుడు రావణాసురుడు కూడా ఒక సమావేశం పెడుతున్నాడు. వాడు తక్కువబడి కాదండి, వాడు కూడా ఏమంటాడంటే మంచి విజయం కలగాలంటే మంచి సూచనలు కావాలి. మంత్రమూలంలో విజయం అంటాడు వాడు. అంటే మంచి సూచనలు మంచి సలహాలు ఇవ్వండి. ఆ సలహాలు సూచనలు ఇస్తే అవి విజయానికి దారి తీస్తాయి అని చెప్పాడు. ఇక్కడ వీడు కూడా రావణాసురుడు కూడా చెప్తున్నాడు ఉపన్యాసం, తక్కువవాడు కాదు. అక్కడ రాములు గారు ఎంతమంది చెప్పారు? 3 రకాలని చెప్పారు కదా, ఉత్తములు, మధ్యములు, అధములు అని చెప్పారు. ఇప్పుడు వీడు చెప్తున్నాడు త్రివదా పురుషులు ఉంటే ఉత్తమ అధమ మధ్యమాహ దేశాంత సమేతాన గుణదోషో వదామ్యహం అంటున్నాడు. అంటే గుణాలు వాటి బట్టి చూస్తే ఉత్తమ పురుషుడు, తర్వాత ఈ మధ్యమ పురుషుడు, అధమ పురుషుడు అనేది 3 రకాలుగా ఉంటారు అని చెప్తున్నాడు. రాములు వారిని జయించాలంటే మనకి మంచి సూచనలు కావాలని చెప్పాడు. ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడట? తన హితం కోరుకునేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకుంటాడట, సమర్థులైనటువంటి మంత్రులతో ఆలోచిస్తాడట, సుఖదుఖాల్లో పాలు పంచుకునే మిత్రులు ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటాడట, తన బంధువర్గంలో తన మేలుకోరే బంధువర్గం వాళ్ళ ఆలోచనలు తీసుకుంటాడట. వాళ్ళంటే తన మిత్రులు,
బంధువర్గంలో తన మేలు కోరేటువంటి బంధువులు అందరూ మేలు కోరరు. కొంతమంది అసూయపడేవారు ఉంటారు, వాళ్ళు మినహాయించాలి. మేలు కోరేవారు, తర్వాత మంచి మంత్రులు, సమర్థులైన మంత్రులు, సుఖదుఖాల్లో పాల్పంచిన మిత్రులు, వాళ్ళతో మాట్లాడాలట. మాట్లాడి నిర్ణయం తీసుకుంటాడు, వాడు ఉత్తముడు అని చెప్తున్నాడు. బాగానే చెప్పాడు. అన్నీ తెలుసును, తెలిసిన ముక్కు అన్నీ తెలిసి కూడా అంటే అది ఆయన ఆ రకంగా స్వామివారిని దేశించాలి, విష్ణు ద్వేషం చెయ్యాలి. విష్ణు చేసి ఎంత వేరం అయితే అంత వేరం మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవాలని తపన. ఆ తర్వాత మధ్యముడు అనేవాడు ఏం చేస్తాడట, వాడొక్కడే ఆ కార్యనిర్వహణ చేస్తూ ఉంటాడట, వాడే అన్ని ఆలోచిస్తూ ఉంటాడట. ఈ మంచి చెడు కష్టం సుఖం ఇవి కూడా ఎవరికి వాడే నిర్ణయించుకుంటూ ఉంటాడట. ఇతరుల యొక్క ప్రమేయం ఉండదు, అన్నీ ఒంటరిగా వాడే చేసుకుంటూ ఉంటాడు. తర్వాత వాడు దైవాన్ని కూడా ఆశ్రయించడు అని చెప్తున్నాడు. అంటే దైవాన్ని ఆశ్రయించాలి, నలుగురిని సలహా తీసుకోవాలి, దైవం మీద కూడా భారం పెట్టాలి, భారం పెట్టి చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇక వాడు ఎలా ఉంటాడంటే ఇంకోడు ఉంటాడట, దైవం మీద నమ్మకం ఉండదు, ఇంకెవ్వరి ప్రమేయం ఒక్కర్లేదు, నేను ఒక్కడనే చాలు, నేనే అన్ని సాధిస్తాను అని అంటూ ఉంటాడట. వాడు అధముడు అని చెప్పాడు రావణాసురుడు. ఈ రకంగా ఈ పురుషుల్లో ఎలా ఉన్నారో ఉత్తములు మధ్యములు అధములు, ఆ రకంగా మంత్రులు కూడా అలాగే ఉంటారు అని చెప్పాడు. చెప్పి ఒక ఏకాభిప్రాయానికి రావాలి, ప్రజ్ఞావంతులు మీ అందరూ మీ సలహాలు చెప్పండి అని అడిగాడు. అడిగితే ఈ రావణుడు వీళ్ళందరూ కూడా మనం నిన్న ఇక్కడ వీడు మారీచుడు చెప్పాడు, అవదే సతతం ప్రియవాదిన. ప్రియం చెప్పేవాళ్ళు ఎప్పుడు దొరుకుతారండి. ఓ ప్రవచనం బ్రహ్మాండంగా ఉందని చెప్పేవాళ్ళు అందరూ చెప్తారు. అసలు నిజమైన వాళ్ళు ఎవరంటే, అయ్యా మీ ప్రవచనం బాగుంది కానీ ఇగో ఇక్కడ ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, తప్పులు వచ్చాయి, దీంతో సర్దిద్దుకోవాలని చెప్పేవాళ్ళు నిజమైన హితైషుడు అనమాట. ఇక్కడ అందరూ ఓహో మీ పరాక్రమానికి లోటు లేదు, ఇంద్రజిత్తు పరాక్రమానికి లోటు లేదు, కుంభకర్ణుడు మహానుభావుడు, రాముల వారిని మనం అవలేలుగా చేయిస్తాము, పర్వాలేదులే అని చెప్పి ధైర్యం చెప్పారు. అలాంటి వాళ్ళే ముంచేస్తారు. అప్పుడు ఈ ప్రయాస్తుడు అనేవాడు ఉన్నాడు. ఈ ప్రయాస్తుడు సేనాపతి అనమాట. ఆ ప్రయాస్తుడు అంటున్నాడు, ఎందుకు మీరు అలా ఆలోచిస్తారు మహారాజా, మొత్తం రాముడు వానరులందరినీ కూడా నేను ఒక్కడే చాలు, నేను ఒక్కడిని అందరినీ వేసేస్తాను అంటున్నాడు వాడు. అర్ధరామం సుగ్రీవం పరిగేన సలక్ష్మణం ఆగమిష్యామి ఎక్కువ విక్షోభ్య హరివాణి, నేను ఒక్కడిని కాదు మొత్తం ఆ వానసారి అందరినీ కూడా చూస్తాను నేను అంటున్నాడు వాడు. ఆ తర్వాత నికుంభుడు ఇలాంటి రాక్షసులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా తయారవుతున్నారు. ఇప్పుడు అసలైనటువంటి ధర్మపరుడు ప్రవేశించాడు. ఎవరు? విభీషణుడు ప్రవేశించాడు. విభీషణుడు వచ్చి, అన్నా ఎందుకు రాముల వారితో వైరం తెచ్చుకుంటావు, ఒక్క ఆంజనేయ స్వామి వచ్చి ఇంత చేసి, హనుమంతుల వారు వచ్చి ఇంత చేశారే, హాయిగా సీతమ్మని రాముల వారికి అప్పచెప్పి అన్నా, నువ్వు బతికి పట్టుటట్టు మమ్మల్ని కూడా బతుకునని అన్నా అని చెప్పాడు. చెప్తే ప్రదీయతాం దాశరథాయ మైథిలి అన్నాడు. నామస్కందెత్తినోలంటాం తావత్ సీత ప్రదీయతాం. రాములు వారు ధర్మపరులన్నయ్యా, అటువంటి వారితో వైరం పనికిరాదు. కాబట్టి అటువంటి వారితో వైరం అనర్థదాయకంగా ఉంటుంది. కాబట్టి సీతమ్మ వారిని వెళ్ళి ఆ రాముల వారికి రత్నాలు అన్నీ వెళ్ళి ఈ వెలసినటువంటి లంకని కాపాడు, నువ్వు వెళ్ళి ఆయనకి ఆ సీతమ్మ వారిని అప్పగించవలసింది అని చెప్పాడు విభీషణుడు. రాముల వారి బాణాలు ఎలా ఉంటాయంటే శరత్కాలంలో సూర్యకిరణాలు ఎలా ఉంటాయో అటువంటి కాంతులు వెరజలుతూ ఉంటాయి, కాబట్టి పదులుగా ఉంటాయి అవి. కాబట్టి అవి ఒక్కసారి బలమైనవి, ఆ బాణాలను సంహరించడము అనేది చూడలేము మేము. రాముల వారి బాణప్రయోగం చేస్తే నువ్వు సంహరించడం అనేది జరిగి తీరుతుంది. కాబట్టి ధర్మాచరణకి కొంచెం ప్రాధాన్యత ఇవ్వాల్సింది అని చెప్పాడు. క్రోధం అనేది ధర్మాచరణకి అవరోధము అని చెప్పాడు. అంటే కాన్ఫిడెన్స్, మన కోపం ఎక్కువ అనుకోండి మన ధర్మ ఆచరణకి భంగం వస్తుందని చెప్తున్నాడు. చిన్న విషయం, క్రోధము ధర్మాచరణకి అవరోధము అనేది చిన్న విషయం అనమాట. అంటే ధర్మాచరణ, ధర్మ అవలంబన, ధర్మ ఆచరణ, ధర్మ మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళు క్రోధాన్ని నియంత్రించుకోవాలి. అదే రాముని వారు కూడా అన్నారు శబరిని, క్రోధాన్ని కామము క్రోధము నియంత్రణ చేసుకుంటున్నావా అని అడిగారు. తర్వాత ఈ విభీషణుడు ఏంటంటే ధర్మము, ఆ ధర్మం యొక్క తత్వము బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి చెప్పాడు, రాముడు వారికి సీతమ్మని అప్పగించడమే పరమధర్మము అని చెప్పాడు. ఇంత ఏమాత్రం సంకోచం లేకుండా ధైర్యంగా హితవచనాలు చెప్తున్నాడు. పాపం సాహసంతో రాశాడు వాల్మీకి మహర్షి. అప్పుడు మళ్ళీ
ఆ రోజు సభలో చెప్పేశాడు. మళ్ళీ మర్నాడు ప్రాతకాలంలో రావణాసుడు అంతఃపురానికి వెళ్ళాడు విభీషణుడు. వెళ్ళి అక్కడ మళ్ళీ చెప్పాడు. ఆ రావణ అంతఃపురం ఎలా ఉందో కూడా చెప్పారు. అక్కడ మళ్ళీ విభీషణుడు ఆ భవనంలోకి వెళ్ళి మళ్ళీ చెప్పాడు. సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎంత చెప్పినా రావణుడు మాత్రం వెళ్ళలేదు. అప్పుడు మళ్ళీ రావణాసుడు తన మందిరానికి వచ్చాడు. ఆలోచన మందిరం అంటే అందరితో కలిసి చర్చలు చేస్తుంటాడు. అప్పుడు మళ్ళీ విభీషణుడు అందరూ వాడికి వచ్చారు ఆ భవనంలో. ఇవి ఎంత చెప్తాడో అంటే ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాడు అని అడుగుతారు మీరు. ఇది కూడా ఇది నా చిన్ననాటి నుంచి మనం చూస్తున్నాం, మీరు అందరూ చూస్తుంటారు. పేపర్లో కూడా ఏం చేస్తారంటే ఓ రాజకీయ నాయకుడు ఇవాళ ఏ పార్టీలో ఉంటాడు, వాడికి టికెట్ ఇవ్వరు, మన్నాడు వెంటనే మరో పార్టీకి వెళ్ళిపోతాడు. మన వాళ్ళు ఇప్పుడు మరి ఏమో తెలియదు, కానీ ఇప్పుడు పేపర్లు నేను చదవటం లేదు, నాకు తెలియదు. అప్పట్లో ఈ విభీషణుడు వాళ్ళని పెట్టి ఉండేవారు. అలా అనకూడదు. అంటే పార్టీ మారినట్టు మాత్రాన్ని విభీషణుడు కాదు వాడు. అంటే రావణాసుడు పక్షం నుంచి రాముల వారి పక్షం నుంచి వెళ్ళాడు కదా విభీషణుడు, అందుకని మీరు ఎలా చేస్తుంటారు. అలా చేయకూడదు. ఎందుకు అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే ధర్మ మార్గంలో నువ్వు ఉన్నప్పుడు నీ సోదరుడైనా సరే, తండ్రి అయినా సరే, మరి ప్రహ్లాద విషయంలో తండ్రిని వ్యతిరేకించాడు కదా ప్రహ్లాదుడు. తండ్రి అయినా సరే, లేదు ఇతర బంధువులైనా సరే, ఈవెన్ భార్య అయినా సరే, ధర్మ మార్గంలో వాళ్ళు ఉండనప్పుడు నువ్వు వాళ్ళని హెచ్చరించాలి. ధర్మ మార్గంలో వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు నీ మాటలు లక్ష్య పెట్టక అంతవరకు ఆడేవాళ్ళు నిన్ను అవమానిస్తారు. ఎప్పుడైతే నిన్ను అవమానించారో, నిన్ను దుర్భాషలాడతారో అప్పుడు నువ్వు వాళ్ళని వదిలేవచ్చు. అది శాస్త్రంలో చెప్పిన విషయం. అందరూ పదే చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ చెప్పాడు, అన్నా నువ్వు సీతమ్మ వారిని అప్పగించు అని చెప్పాడు. అప్పుడు ఈ లోపల ఈ రావణాసుడు ఏంటంటే ఈ మాట వెళ్ళలేదు, విభీషణుడి మాట. ఈ ప్రహస్తుడిని పిలిచాడు. పిలిచి మొత్తం అంతా కూడా రక్షణ వ్యవస్థను పకడ్బందీగా చెయ్యి అని చెప్పాడు. చెప్తే కుంభకర్ణుడు ఉన్నాడు అక్కడ. వాడు మందలించాడు. కుంభకర్ణుడు కూడా విభీషణులాగే మాట్లాడాడు. పాపం, అన్నా ఎందుకు ఇది చేస్తున్నావు, ఆయన సీతను పట్టుకెళ్ళి ఇచ్చి నీకు ఎంతమంది ఉన్నారు కదా అంతమంది చాలుగా నీకు అని చెప్పాడు. చెప్పి అయినా వాడు అన్నగారి మాటను దాటువాడు. అంటే ముగ్గురు ఉన్నారండి, ముగ్గురు అన్నదమ్ములు. 3 గుణాలు ఉన్నాయి, సప్తగుణం, రజోగుణం, తమోగుణం. విభీషణుడు సప్తగుణం, వీడు తమోగుణం, వాడు రజోగుణం. తమోగుణం ఎప్పుడు అలా పడుకొని ఉండడం, ఎప్పుడు ఏమీ చేయకుండా ఉండడం, స్తబ్దుగా ఉండడం, అవన్నీ తమోగుణం అనమాట. అది తమోగుణ ప్రధానుడు కుంభకర్ణుడు, రజోగుణ ప్రధానుడు వాడు రావణుడు, సప్తగుణ ప్రధానుడు విభీషణుడు. 3 అన్నదమ్ములు 3 గుణాలది ప్రతీక అని చెప్పారు. ఇక్కడ 4 ఉన్నారు, 4 సప్తగుణమే. అది ఈ అన్నదమ్ములు ఆ అన్నదమ్ములు, మధ్యలో వారి సుగ్రీవుడు. వారిద్దరూ ఒక జత అన్నదమ్ములు. 3 జతలు అన్నదమ్ముల జతలు మనకు కనిపిస్తాయి. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలంటే రామ లక్ష్మణ భరత శత్రువులను ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి పెద్దలు చెప్తారు. అప్పుడు ఈ కుంభకర్ణుడు కూడా చెప్పాడు, ఇచ్చేవయ్యా ఎందుకు అనేసి. వెళ్ళలేదు. అప్పుడు సరే నేను ఒక్కడిని చాలు, నువ్వు భయపడకు, నేను ఒక్కడిని చాలు. కుంభకర్ణుడి మీదే ఆశ రావణాసుడు. కుంభకర్ణుడు ఉన్నాడు చాలులే అనేసి. అంటే పర్వతాకారం కుంభకర్ణుడు సామాన్యుడు. అప్పుడు ఈ మహాపార్షుడు అని వాడు ఉన్నాడు. వాడు ఈ సీతాదేవిని నడగా తెచ్చావు, ఏది పెట్టేవు, ఆయన నువ్వు ఆవిడతో సుఖంగా ఉండవయ్యా అన్నాడు. అంటే ఇటువంటి వాళ్ళు ఉంటారు దుర్బుద్ధి. అప్పుడు వీడికి తెలుసు రావణాసుడికి ఆ స్త్రీ యొక్క అంగీకారం లేకుండా ఆ స్త్రీ మీద చెయ్యి వేస్తే వీడు ఏమవుతుందనేది బ్రహ్మగారి శాపం ఉంది, అది కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు విభీషణుడు మళ్ళీ హితవచనాలు చెప్తున్నాడు. రావణాసుడితో చెప్పాడు, రాష్ట్రుడితో చెప్పాడు, ఎందుకు మీరు అలా మాట్లాడతారు, మీరు ఆ రకంగా చేయడం వల్ల మీరెవరూ కూడా రాముడు వారిని జయించలేరు. దేవాంతరుడైన, నరాంతరుడైన, అతికాయుడైన, అతిరథుడైన ఎవరైనా సరే కొండంత బలవంతుడు అకంపనుడికి, ఆ అకంపనుడైనా ఎవరైనా సరే రాముల వారి ముందు నిలబడలేరు సుమా అని చెప్పాడు. చెప్పి ఇంకో మాట అంటున్నాడు, రావణ వీళ్ళందరూ కూడా నీకు మిత్రులుగా ఉన్నారు, కానీ మిత్ర రూపంలో శత్రువులు అయ్యా వీరు అని.
ఆనాడు భార్యచుడు అదే అన్నాడు, మిత్ర రూపంలో ఉన్న శత్రువులు అయ్యా వీళ్ళందరూ అని చెప్పాడు. అప్పుడు రావణాసురుడు కాదు, ఇంద్రజిత్తు లేచాడు. ఇంద్రజిత్తు లేచి విభీషణుని నానా మాటలు అన్నాడు. మీరు గమనించి చూడండి, మీకు అయోధ్యకాండలో భరతుడు వచ్చాడు రాముడి వారిని తీసుకువెళ్ళడానికి. ఎవరు మాట్లాడారు? అటువైపు నుంచి భరతుడు మాట్లాడారు, వశిష్ఠుడు వారు మాట్లాడారు, జాబాలి మాట్లాడారు, అంతే. ఇంకోళ్ళు ఎవరు మాట్లాడలేదు. సీతమ్మ మాట్లాడిందా? లక్ష్మణ స్వామి మాట్లాడారా? శత్రుఘ్నుడు మాట్లాడారా? అసలు శత్రువుడు ఎట్లా మాట్లాడు పాపం, ఎవరు మాట్లాడరు. అంతే, రాముడు వారు భరతుడు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. గురువు కాబట్టి వశిష్ఠుడు వారు మధ్యలో చెప్పారు, ఇంకెవ్వరూ మాట్లాడారు. ఇక్కడ ఏమిటంటే అన్న తమ్ముడు విభీషణుడు రావణుడు మాట్లాడుతున్నారు, మధ్యలో ఇంద్రజిత్ అవుతుంది. అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు పెద్దవాళ్ళని ఆక్షేపించడము, పెద్దవాళ్ళని విమర్శ చేయడము, అది రావణాసురుడు రాక్షసుడు సంస్కారం అన్నమాట. ఇవాళ ప్రతి ఇంట్లో మొదలైంది. మీరు గమనించి చూడండి, ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో పిల్లలు రావడం. అసలు మమ్మల్ని అయితే మా చిన్నప్పుడు అక్కడ ఎవరైనా వస్తే ఒకసారి రావడం, మన నమస్కారం పెట్టడం, వాళ్ళు చాక్లెట్ బిస్కెట్ ఇచ్చేవారు, అది పట్టుకొని వెళ్ళిపోవడం, అంతే. మనం చదువుకోవడం అంతే. అక్కడ కూర్చోవడం, మన మీద మధ్యలో మాట్లాడడం, అది అసలు కూడబట్టాలి పెద్దలు. ఇవాళ ఏమిటంటే టీవీ వచ్చేసింది కాబట్టి అందరూ అట్టే కూర్చుంటారు, టీవీ పెట్టుకుంటారు, మధ్యలో పిల్లలు రావడం, పిల్లలు మాట్లాడడం. అది ఇది ఇంద్రజిత్తు నేర్పాడు వీళ్ళకందరూ కూడా. ఇంద్రజిత్తును ఆదర్శంగా తీసుకున్న వాళ్ళందరూ కూడా. చెప్పండి ఎవరైనా అలా ఉంటే, బాబు ఇంద్రజిత్ అలా చేశాడు, వాడికి ఎలా అయింది కాబట్టి ఇదేమిటి చేయకండి అని చెప్పండి. అప్పుడు ఇంద్రజిత్తు చాలా దుర్భాషలాడాడు. అప్పుడు విభీషణుడు మాత్రం రాముడి వారి యొక్క బలము పరాక్రమం అంతా చెప్పాడు. అప్పుడు పోనీ ఇంద్రజిత్ అంటుంటే రావణుడు మందలించాలి కదా, ఇంద్రజిత్తుని అలా అనకూడదు, తప్పు, చిన్నాన్న ఆయన అని చెప్పాలి కదా, చెప్పలేదు. మళ్ళీ రావణాసురుడు కూడా మొదలుపెట్టాడు విభీషణుని నిందించడం. అప్పుడు విభీషణుడు స్వస్తి చేస్తూ రమిష్యామి, స్వస్తి చేస్తూ రమిష్యామి, సుఖీభవ మయా వినా అన్నాడు. వెళ్ళిపోతూ కూడా మంచి మాటలే మాట్లాడాడు విభీషణుడు. ఈ ధర్మాత్ముడు, రే నువ్వు నేను చేసావు అనుభవిస్తావురా అనలేదు. ఏమన్నాడంటే, నువ్వు సుఖంగా ఉండవయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, ఈ రాక్షసులతో కలిసి లంకా నగరాన్ని కాపాడుకో, నువ్వు సుఖంగా ఉంటుంది అనలేదు. కలుగుతుందంటే వాచా దోషం వస్తుంది, కలగదని తెలుసు అతనికి. కలుగాక అని వేరు, కలుగుతుంది అంటాం వేరు. కలుగుతుంది అంటే కలిగి తీరాలి. విభీషణుడి మాట బొమ్మపోకూడదు, అది కలుగుగాక అని. నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు హాయిగా ఉండు, నేను వెళ్ళిపోతున్నాను. లేదు సుఖీ బాబా అయ్యా వినా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వైనా సుఖంగా ఉండు అని బయలుదేరాడు. బయలుదేరి అంటే అధర్మ మార్గంలో నువ్వు వెళ్తున్నావు, నిన్ను అధర్మ మార్గంలో పయనించకుండా చూడాలని, అది నివారించడానికి ఎంతో ప్రయత్నం చేశాను నేను, కానీ నేను చెప్పిన మాటలు నీకు రుచించడం లేదు. ఏదంటే గుంటడు ఇంద్రజిత్తు కుర్రాడు, వాడు చెప్పిన మాటలు వినడం ఏంటి, తోడబుట్టిన తమ్ముడు చెప్తుంటే ధర్మ విషయాలు పట్టించుకోవడం ఏంటంటే, అంటే అధర్మపరుడు అలాగే ఆలోచిస్తాడు. కాబట్టి ఇక భోగాలను దాపురించిన వాడు ఇక అక్కడికి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు మన హితం కోరే వాళ్ళు చెప్పిన పలుకులు కూడా చెవిలోకి వెళ్ళవు అని చెప్పాడు విభీషణుడు. చెప్పి అప్పుడు 2 గడియల్లో ఆ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎలా ఉన్నాడు అంటే 4 అనుచరులతో కలిసి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ రాముడి వారిని చూశాడు. చూసి చెప్పాడు, ఇలాగా నేను మీ శరణుతో వచ్చాను అని చెప్పాడు. సర్వలోక శరణ్యాది నాగవాది మహాత్మని నివేదితమని చెప్పడం విభీషణం ఉపస్థితం అని చెప్పాడు. అంటే నేను నా సీతాదేవిని రాముడు వారికి అప్పగించవలసింది ఆదరపూర్వకంగా అని చెప్పాను నేను నా అన్న రావణాసుడికి. వాడు ఆ మాటను వినలేదు. ఎంచేతంటే మరణం సంభవిస్తుంది, మరణం సత్యము అన్నవాడు ఏం చేస్తాడంటే మందు తాగడు, ఆ మందు వేసుకోడు. మందు వేసుకుంటే అంటే చేదుగా ఉంది అని మందును మట్టలు పెట్టేస్తాడు, రుచించదు ఔషధం, అందువల్ల తీసుకోడు. అలాగే వాడికి ఆయువు తగ్గులు పడింది కాబట్టి నేను ఎంత హితవచనం చెప్పినా నా మాట వినలేదు. అంతేకాకుండా నన్ను దూషించాడు, నన్ను అవమానం చేశాడు, నన్ను ఒక సేవకుడిలాగా నలుగురి మధ్యలోనే అవమానం చేశాడు. కాబట్టి అతని దురుస్తనాన్ని సహించలేక ఆర్యని పుత్రుని కూడా అక్కడే ఉంచేశాడు. పాపం మీరు రెండరా అనలేదు, వాళ్ళంటే ఉంచేశాడు.
తాను ఒక్కడే బయలుదేరాడు, 4 అంచులతో కలిసి బయలుదేరాడు. ఎందుకు వచ్చాను అంటే రాములు వారిని శరణు కోరడానికి వచ్చాను అని చెప్పాడు. ఎందువల్ల అంటే సకల లోకాలకి రక్షకుడు ఆయన కాబట్టి నేను శరణు కోరుతున్నాను. కాబట్టి రాములు వారిని చెప్పండి, మీ సమీపానికి విభీషణుడు వచ్చాడు, మీ శరణు కోరుతున్నానని చెప్పండి అని చెప్పారు. అందరూ ఉన్నారు అక్కడ, సుగ్రీవుడు అందరూ కూడా. అప్పుడు సుగ్రీవుడు వెంటనే రాములు వారి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణ స్వామి ఉన్నారు అక్కడ. అప్పుడు స్వామి, రావణాసుడు తమ్ముడైన విభీషణుడు వచ్చాడు, 4 శాస్త్రాలతో వచ్చాడు, రాక్షసులతోటి మీ శరణు కోరుతున్నాడు అని చెప్పారు. అప్పుడు ఈ సుగ్రీవుడు రాములు వారు అందరి అభిప్రాయం తీసుకున్నారు. అభిప్రాయం తీసుకుంటే కొంతమంది శత్రుపక్షం నుంచి వచ్చారు కాబట్టి వాడిని అనుమానించాలి, వాడిని తీసుకోకూడదు అని కొంతమంది చెప్పారు. సుగ్రీవుడు కూడా అలాగే చెప్పాడు, మనము విభీషణుడి నుంచి ముందు తెలుసుకోవాలంటే ఒక గూఢచారిని పంపించండి, ఆ గూఢచారి వెళ్ళి వీడు మంచి చెడు అన్ని చెప్తాడు, అప్పుడు మనం నిర్ణయం తీసుకుందాము అని అన్నారు. అప్పుడు జాంబవంతుల వారు ఏమన్నారంటే, రావణాసుడు పాపాత్ముడు, మనమే శత్రుత్వంతో ఉన్నాడు, వీడు విభీషణుడు కూడా అక్కడి నుంచే వచ్చాడు, కాబట్టి ఇది ఇక్కడికి రావడము సరైనది కాదు, ఈ సమయంలో రావడం కూడా సరైనది కాదు. అంటే సరిగ్గా రేపు లాస్ట్ రేపు నామినేషన్ అంటే వచ్చాడు కదా, అలా అనమాట. అంటే యుద్ధం ప్రారంభం అవుతుంది. ఈ రావాల్సిన ముందు రావాల్సింది కదా, ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు అని జాంబవంతుడు అన్నాడు. కాబట్టి అతన్ని శంకించాలి అని జాంబవంతుడు అన్నాడు. ఎప్పుడు ఈ రకంగా అందరూ అన్న తర్వాత అసలైనటువంటి వారు వచ్చారు, ఈ ఆంజనేయ స్వామి వారు వచ్చారు. వచ్చి ఆయన సంస్కారవంతులు కాబట్టి ఆయన ఏమన్నారంటే, రామచంద్రమూర్తి, మీకు అన్ని విషయాలు తెలుసును, మీకు సామర్థ్యం ఉంది, మాట్లాడడంలో కూడా మీరు బృహస్పతిని మించిన వారు, కాబట్టి నేను ఏదో నా వాక్చాతుర్యం కోసమో ఈ మంత్రులతో పోటీ పడడం కోసమో బుద్ధిమంతుడు అనేటువంటి పేరు పొందాలని నేను మాట్లాడటం లేదు అని చెప్పి ప్రభు, ఈ సచివులు వీళ్ళందరూ కూడా చెప్పారు అన్నీ కూడా. కానీ విభీషణుడు రావణాసురుడు తమ్ముడే, నీ దగ్గరికి వచ్చాడు, వాడిలో రావణాసురులో ఉన్న దోషాలన్నీ కూడా తెలుసును, రావణాసురులో ఉన్న సుగుణాలు కూడా తెలుసును అతడికి, రావణుడు యొక్క దుర్మార్గము పరాక్రమం అన్నీ కూడా తెలిసినవాడు, కాబట్టి ఇప్పుడు ఇతడు రావడం సమంజసమే అని చెప్పారు ఆంజనేయ స్వామి గారు. అందులో తప్పేమీ లేదు అని చెప్పారు. అని ఇప్పుడు రావడం వాడి బుద్ధి కుశలత నిదర్శనము అన్నారు. అది ఆంజనేయ స్వామి గారి ఆలోచన విధానం అలా ఉంటుంది అని. అపరిచితులైనటువంటి వాళ్ళ గురించి ఇతర వృత్తాంతం తెలుసుకోవడానికి ఏమీ ప్రయోజనం ఉండదు. ఎవరినో ఇప్పుడు పంపించి వీటి గురించి తెలుసుకోవడం అనేది అనలేదు. నాకు నిశ్చిత అభిప్రాయం ఉన్నది. కాబట్టి మీరు ఇతన్ని ఏ దుష్టభావం లేదు వీళ్ళ ముఖంలో, ఆయన తెలిసిపోతుంది. ముఖం చూసి చెప్పేస్తారు ఆంజనేయ స్వామి గారు. ఈ ముఖం చూస్తే వాళ్ళలో కపటం ఏమీ కనిపించడం లేదు, కపటిలా కనిపించడం లేదు, చాలా ప్రసన్నంగా ఉన్నాడు. నిజమే కదండి, మనము ఒక అబద్ధం ఆడుతున్నాము, ఏమన్నా మోసం చేస్తామంటే దొరికిపోతాం. ఇప్పుడు వాళ్ళ లైసెన్స్ లేదనుకోండి, పోలీస్ కనిపిస్తాడు, లైసెన్స్ ఉన్నవాడు ఎలా వెళ్తాడు, లైసెన్స్ లేనివాడు ఎలా వెళ్తాడు, అది చూసి పోలీస్ పట్టేస్తాడు. ఎవడి పట్టుకుంటే ఎవడి లైసెన్స్ వాడిని ఆపుతాడు, అందరినీ ఆపడం. వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక్కసారి వీడి ముఖంలో అది వచ్చేస్తుంది, భయం కనిపిస్తుంది, వెంటనే వాడిని కొంచెం ఇదవుతూ ఉంటాడు, అప్పుడు వాడిని ఆపేస్తాడు. అలాగా ఆంజనేయ స్వామి వారు ఏంటంటే ఎవడి ఎలా ఉందో తెలిసిపోతుంది. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఇతని ముఖంలో తడబాట్లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు మీతోటి, కాబట్టి అతని మనోభావాన్ని కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. కొంతమంది మనోభావం మనసులో ఒకటి ఉంటుంది, బయట కూడా చెప్తారు. అంటే మన మనసులో ఉన్నది ఒకటి, బయట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. త్రికరణ శుద్ధి అంటాం కదా, మన మనసులో ఉన్నదే బయటికి రావాలి, బయటకు వచ్చిన దాన్నే మనం ఆచరణలో పెట్టాలి. అది త్రికరణ శుద్ధి అనమాట. అది తనలో కనిపిస్తున్నది. కాబట్టి మనసులో ఇంకోటి పెట్టుకొని బయటకి ఇంకోటి చెప్తూ అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు దేశానికి కాలానికి అనుగుణంగా కార్యాన్ని ఆచరిస్తావు. కాబట్టి విభీషణుడు ఇక్కడికి రావడం అనేది సరి అయినదే అని చెప్పి నువ్వు అసలు రావణాసుడు నిన్నేం చేస్తాడు, ఇప్పుడేం చేస్తాడు, వారిని చంపి నువ్వు సుగ్రీవుడి పట్టాభిషేకం చేయలేదా అని అడిగాడు ఆంజనేయుడు. అంటే రావణాసుడు వాళ్ళే అంటువాడు, విభీషణుడు సుగ్రీవుడు అంటువాడు. మరి సుగ్రీవుడు ఇచ్చినప్పుడు మరి వాలి తప్పుడే కదా. వాలి చెడ్డవాడైతే సుగ్రీవుడు చెడ్డవాడు కదా. వాలి చెడ్డవాడు, సుగ్రీవుడు మంచివాడా? మరి రావణాసుడు చెడ్డవాడు, విభీషణుడు చెడ్డవాడేనా? వాలి చెడ్డవాడు, సుగ్రీవుడు మంచివాడు అయ్యాడా? మీతో స్నేహం చేశాడు, మీరు వారిని చంపారు, ఆయన పట్టాభిషేకం చేశారు, రాజును చేశారా? రావణాసుడు మంచివాడు కాదు, విభీషణుడు కూడా మంచివాడు కాదా?
అని అడిగారు. అది అలా ఆలోచించాలి. అంటే లంకలో పుట్టిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదండి, అయోధ్యలో పుట్టిన వాళ్ళందరూ మంచి వాళ్ళ. మరి మంచి వాళ్ళైతే మా అందరూ ఎందుకు అలా చేసింది, కైకే ఎందుకు అలా చేసింది? దాంతో సంబంధం లేదు, కులంతో ప్రాంతంతో సంబంధం ఉండదు. అప్పుడు కాబట్టి విశ్వాసంతో వచ్చాడు కాబట్టి మీరు ఇంకేమీ ఆలోచించండి, అతనికి ఆశ్రయం ఇవ్వండి అని చెప్పారు ఆంజనేయ స్వామి వారు. అప్పుడు ఇది నా శక్తి మేరకు నేను చెప్పాను స్వామి, అది మీ ఇష్టం, మీరు ఎలా చేయాలో అలా చేయండి అని చెప్పారు. అది మాట్లాడే తీరు. చెప్తే అప్పుడు రాముల వారు ఇవన్నీ విన్నారు. విన్న తర్వాత ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు మాట్లాడారో, నేను అంటున్నాను కదా, వాక్యం ఉదయహారిని, ఉదయాన్ని ఆకర్షిస్తుంది ఆంజనేయ స్వామి వారి మాట. ఎవరు మాట్లాడతారు అలా సంస్కార సంపన్నుడు మాత్రం అలా మాట్లాడతాడు. ఎంత అంటే బ్యాలెన్స్గా, అంత సమతుల్యంగా మాట్లాడారు ఆంజనేయ స్వామి గారు. ఎప్పుడైతే అలా మాట్లాడారో రాముల వారు చాలా సంతోషించారట. సంతోషించి అప్పుడు ఇది మంచి అంటే మంచి మంచి విషయాలు ఉన్నాయి ఇక్కడ, అసలు రామాయణం సంవత్సరం చెప్పుకోవాలి, చెప్పుకున్నా ఇంకా మన సమయం సరిపోదే అనిపిస్తుంటుంది అనమాట. అప్పుడు రాముల వారు అన్నారు అద్భుతమైన మాటలు. సకుదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అన్నారు. నీ వాణ్ణి రామా అంటే నేను సకల భూతాలకి అభయం ఇస్తాను అని చెప్పారు. చెప్పి ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి దోషాల గురించి మనం మాట్లాడే సమయం కాదు, అతను శరణ కోరాడు, శరణివ్వడమే అన్నారు అని చెప్తారు ఆయన. ఏమంటారంటే విభీషణోవా సుగ్రీవోవా రావణోవా స్వయం అన్నారు. విభీషణుడు కాదు, సుగ్రీవుడు కాదు, రాముడు స్వయంగా వచ్చినా సరే అభయం ఇస్తాను అన్నారు. అది రాముల వారి యొక్క వచనం. అందుకే గరుత్మంతుడు అంటాడు విపూనామవత్సలహ అంటారంటే శత్రువుల పట్ల కూడా వాత్సల్యం ఉండాలి స్వామి మీకు అని అంటాడు. అది రాముల వారి నుంచి నేర్చుకోవాలి. ఇది వాల్మీకి రామాయణంలో లేదు, కానీ వేరే పెద్దలు చెప్తారు. ఇప్పుడు రాముల వారు ఇలా అన్నారు, తర్వాత ఏం చేశారంటే ఈ విభీషణుడు రాముల వారి పాదాలను ఆశ్రయించాడు, చరణములే నమ్మిక అనమాట. అప్పుడు రావణుడు యొక్క వెంటనే ఈ లక్ష్మణస్వామిని పిలిచారు స్వామివారు. పిలిచి ఈ విభీషణుడి పట్టాభిషేకం చేయవయ్యా అన్నారు. ఆ సముద్రం ఉంటేనే పట్టాభిషేకం చేశారు. ఇంకా లంకానగరంలో కుర్చీ ఖాళీ అవ్వలేదు, సింహాసనం. రావణాసురుడు ఇంకా ఉన్నాడు, ఈయన ఇంకా సముద్రం దాటలేదు, యుద్ధం అవ్వలేదు. రావణాసురుడు ఉంటాడో ఏమో తెలియదు, అప్పుడే పట్టాభిషేకం చేశారు. అది రాముల వారికి ఉన్నటువంటి గొప్పతనం. విభీషణ నువ్వు వచ్చావు నిజమే, నేను లంకని తెలుస్తాను, ఆ లంక మాది అవుతుంది కదా. నలుగురు అన్నదమ్ములు కదండి, ఒకటేమో ఒక భరతుడితో ఒక నలుగురిలో ఒకరికేమో క్రిస్టియన్ ఇచ్చి వచ్చు కదా, ఒకరికి లంక ఇచ్చి వచ్చు కదా. అప్పుడు వాళ్ళిద్దరూ వేరే వెళ్ళిపోతారు, సపరేట్ ఫ్యామిలీ. భార్య చెప్తుంది కదా, ఏమంటే మీ నాన్నకి 4 ఇళ్ళు ఉన్నాయి, మనకు ఇల్లు ఇచ్చివ్వనండి, మనం హాయిగా వేరే కాపురం వెళ్దామని పెళ్ళైన వెంటనే చెప్తుంది కదా భార్య. సీతమ్మ అలాంటి చెప్పలేదు పాపం, సీతమ్మని తెలియదు అవన్నీ. ఇప్పుడు ఒకసారి వచ్చి ఒక గంట భారతదేశంలో ఉందనుకోండి, ఏదో నగరంలో, సీతమ్మ కూడా మారిపోతుంది. కిష్కింధలోనే చెప్తుంది, ఆ కిష్కింధ సుగ్రీవుడి చేతికి ఇచ్చారండి, ఆయన భరతుడి చేతి ఇచ్చేస్తే భరతుడు పోరు మనకు ఉండదు కదా, భరతుడు మాండవి పోతారండి. అస్తమాటు పప్పు ఇయ్యి ఉప్పు ఇయ్యి అని మన మీద ఆధారపడకుండా ఎన్నాళ్ళు మన ఇద్దరం హాయిగా ఉంటాం. ముద్దు లేదు ముచ్చట్లేదు, వాళ్ళు తెచ్చిపెట్టారట అంటుంది కదా. ఆ లంకానగరు లక్ష్మణుడికి ఇచ్చింది అక్కడికి, లక్ష్మణుని దూరం పంపించింది, అంటే దూరంగా ఉంటాడు, అస్తమాటు రావడం చేయడం ఈ బాధలు ఉండవు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తే లేకపోతే లేదు. వారానికి ఒకసారి వచ్చి రోజు ఇంట్లో కూర్చోవడం, ఇవాళ మీ ఇంట్లో భోజనం చేస్తానడం, ఇవన్నీ ఎందుకు బాధలు అని అనొచ్చు కదా. అది లేదు రాముల వారి దగ్గర. అంటే రాముల వారిని అందుకే ఆదర్శం తీసుకోవాలి. రామాయణం చదివితే కుటుంబ వృద్ధి అవుతుంది అన్నారు. ఎప్పుడు అవుతుంది, అందరికీ అవుతుంది కుటుంబ వృద్ధి. ఇలా ఆలోచించిన వాళ్ళు కుటుంబ వృద్ధి అవుతుంది. ఇలా ఆలోచించకుండా నేను నా భార్య ఒకటి, మా అన్నాను వదిన వేరు, మా తమ్ముడు కుమారులు వేరు అని ఆలోచిస్తే రామ కుటుంబం వృద్ధి, రావణ కుటుంబంలో తయారవుతుంది. అప్పుడు విభీషణుడి పట్టాభిషేకం చేశారు. ఇది పెద్దలు చెప్తారు. అప్పుడు చమత్కారంగా ఎవరో అడిగారట, స్వామి రావణాసుడు వస్తే అభయం ఇస్తాను కదా, ఇది వింటాడు రావణాసుడు, రేపు వచ్చి అభయం కోరుతాడు, ఈ విభీషణుడి పట్టాభిషేకం చేశారు, మీరు ఏమిటి చేస్తారని. అప్పుడు ఈ రావణాసుడు అక్కడే ఉంటాడు, విభీషణుడిని తీసుకుపోతాను నేను అయోధ్య, భరతుడు చెప్తాను బతిమాలుతాను, భర్త ఈ అయోధ్య నిచ్చివయ్యా అనేసి. భరతుడు నా మాట వింటాడు, పర్వాలేదు, నేను ఇక్కడే ఉండిపోతాను. అది రాముడు అంటే రాముడు, రామతత్వం అంటే అది.
అప్పుడు ఈ శార్దూలుడు అనేటువంటి ఉడతాన్ని పంపించాడు. వాడి సూచన చేస్తే శుకుడు అనేటువంటి రాక్షసుడిని పంపించాడు, సుగ్రీవుడి దగ్గరికి దూతగా పంపించాడు. అప్పుడు రావణాసుడు సందేశం విన్నాడు, సుగ్రీవుడు దాన్ని సమాధానం ఇచ్చాడు. ఈ రకంగా ఇవన్నీ చేస్తున్నాడు. అప్పుడు రాములు గారు ఏం చేశారంటే సముద్రం దాటాలి అని సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చున్నారు. రాములు గారు దర్భాసనమే వాడారు. అంటే మనం దర్భాసనం కాశీలో మన అదృష్టం, దర్భాసనాలు దొరుకుతాయి. హాయిగా దర్భాసనం మీద కూర్చొని మనం జపమో తపమో చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఇవాళ ఎలా వచ్చిందంటే దర్భాసనం కావాలంటే కాశీ, లేదంటే అయోధ్య, లేదంటే హరిద్వారు, ఇంతే. ఇంకొక దర్భాసనమే ఉండదు. ఏవేవో అసలు ప్లాస్టిక్ ఆసనం. రాములు వారు దర్భాసనం మీద పూజలు చేశారు. దర్భాసనమే శ్రేష్టము. అప్పుడు రాములు వారు 3 రాత్రులు సముద్రుణ్ణి ఉపాసన చేశారు. చూడండి, ఆంజనేయ స్వామి వారు అవలలిగా సముద్రం దాటైపోయారు. ఎందుకు? రామనామాన్ని పట్టుకున్నారు. రామనామాన్ని పట్టుకొని వెళ్ళిపోతే అన్ని పనులు అయిపోతాయి. రామ్సే బడా రామ్ కా నామ్ అంటారు. రాముడి చేట్లే కూడా ఎక్కువ మహిమ ఏంటంటే రామనామం. అందువల్ల ఆ సముద్రుడు ఏమీ కనికరించలేదు. 3 రాత్రులు ఉపవాసం తెచ్చైనప్పటికీ కూడా. అప్పుడు రాముల వారి కోపం వచ్చింది. ఈ సముద్రాన్ని పూర్తిగా జలరహితం చేసేస్తాననుకున్నారు అని శరాన్ని ప్రయోగించబోయారు. అప్పుడు సముద్రుడు అలకల్లోనం అయిపోయాడు. అలకల్లోనం అయ్యి పరిగెట్టుకుని వచ్చాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం సంధించబోయారు రాముల వారు. అప్పుడు సముద్రుడు పరిగెట్టుకు వచ్చాడు. వచ్చి స్వామివారి ముందు ఎక్కుపెట్టారు. స్వామివారి బ్రహ్మాస్త్రం. సముద్రుడు వచ్చాడు, వచ్చి బతిమాలుకున్నాడు, ప్రార్థించాడు. స్వామి మీరు అలా అంటే అలాగా, మరి ప్రకృతి ధర్మంలో సముద్రం పారుతుంటుందా, ఎలా ఇస్తాం దారి అని అడిగాడు. అంటే నేను పాతాళ లోకం వరకు ఉన్నటువంటి నేను సృష్టింపజేస్తాను సుమా అని అన్నారు రాముల వారు సముద్రంతో. నా బాణాల ప్రభావం వల్ల ఏమవుతుందంటే మొత్తం జలమంతా ఇంకిపోతుంది సుమా అని అన్నారు. నీలో సముద్రంలోని ప్రాణులన్నీ కూడా నశిస్తాయి అన్నారు. నువ్వు ఇంకిపోతావు, సముద్రం నీరు ఉండదు, అప్పుడు వారందరూ చుట్టనే వెళ్ళిపోతారన్నారు. అప్పుడు ఆ అమోఘమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని వారు స్మరిస్తున్నారు, వీటిని ఆడిపోతున్నారు. అప్పుడు ఎలా ఉందంటే అల్లకల్లోలు అయిపోయిందనమాట. ఒక శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. ఆయన ఈ అణుబాంబు మొట్టమొదటి అణుబాంబు ప్రయోగం చేసినప్పుడు ఆయన ఉన్నాడు అక్కడ. బహుశా ఇంగ్లాండ్ దేశస్తుడు అనుకుంటాను, గుర్తులేదు. అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే మనకి రామాయణంలో బ్రహ్మాస్త్రం ప్రయోగం చేస్తే ఏమవుతుంది ప్రస్తుతం అనేది వర్ణించారు ఇక్కడ రామాయణంలో. తర్వాత గీతలో పరమాత్మ కూడా దీని గురించి వర్ణిస్తారు. ఇవన్నీ ఆయన భగవద్గీత నుంచి చదువుతాడు. అతను ఏంటన్నాడంటే ఈ అణుబాంబు ప్రయోగం జరుగుతున్నప్పుడు ప్రకృతిలో ఏవే మార్పులు వచ్చాయో ఆ మార్పులని కూడా ఈ రామాయణంలోని ఇక్కడ ఇతర గ్రంథాల్లో బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినప్పుడు ఎటువంటి మార్పులు వస్తున్నాయో ఆ మార్పులు ఈ మార్పులు ఒకే రకంగా ఉంటాయి అన్నాడు. అంటే బ్రహ్మాస్త్రం అనేది అణుబాంబుడు అంటే మించింది. ఆ వాటి రహస్యాల నుంచే వచ్చాయి ఇవన్నీ కూడా అనోరణీయాన్ అనేసి అని అన్నారు. అప్పుడు ఈ సూర్యకిరణాలు కూడా చాలా ఇదయ్యాయి. అప్పుడు ఈ సముద్రుడు వచ్చాడు. వచ్చి రాముల వారు పారిపోతున్నాడు. సముద్రుడు పారిపోతుంటే పారిపోతున్న వాడి మీద బాణం ప్రయోగించడం అధర్మం కాబట్టి రాముల వారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు అని అన్నారు. అప్పుడు ఈ సముద్రాది దేవత అక్కడ నిలబడ్డాడు, జల మధ్యలో నిలబడ్డాడు. అప్పుడు సముద్రుడు ప్రకటితం అయ్యాడు. వచ్చి ఈ రాముల వారితో మాట్లాడాడు. భూమి ఉంది అంటే పంచభూతాల గురించి చెప్పాడు. భూమి, వాయువు, ఆకాశం, జలము, అగ్ని పంచభూతాలు ఉన్నాయి కదా, ఇవి శాశ్వతమైన పద్ధతిలో నడుస్తున్నాయి. వీటిలో మార్పులు తేకూడదు. మనం పంచభూతాలతోటి ఏది చేయకూడదో అది చేస్తున్నాం. అందుకే ప్రకోపాలు వస్తున్నాయి. మన కేదార్నాథ్ వరదలు ఎందుకు వచ్చాయి? ప్రకృతి మన పంచభూతాలతో ఆటలాడాం. పంచభూతాలు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ప్రకృతి విలయతాండవం చేస్తుంది అని చెప్పారు. అందువల్ల ఈ పంచభూతాలు వారి స్వభావం మీద నడుస్తూ ఉంటాయి. వాళ్ళ ఉండడం వారి స్వభావం. ఇప్పుడు సముద్రం లోతుగా ఉంటుందండి, సముద్రం లోతుగా ఉంటుంది. తర్వాత నీరు లోతుగా ఉంటుంది, నది నీరు లోతుగా ఉంటుంది, అగ్ని వేడిగా ఉంటుంది, వాయువు చల్లగా ఉంటుంది. ఒకసారి సూర్యుడు వేసవకాలంలో వేడిగా ఉంటాడు. అది ప్రకృతి స్వభావం, మనం నిందించకూడదు.
ఏమిటి ఇలా అంటే అలా అనకూడదండి. చాలామంది తప్పు చేస్తారు. అది ఏమిటి వానలు అనకూడదు, మీరెవరు అండండి. పరమాత్మ ఆధీనంలో ఉన్నాయా లేవా? వానలు ఎవరు కురిపిస్తున్నారు? పరమాత్మ కురిపిస్తారు. ఎండ ఎవరి అధీనంలో ఉంది? ప్రకృతి ఎవరి అధీనంలో ఉంది? ఆయన అధీనంలో ఉంది. మీ పై అధికారి ఏదో చెప్తాడు, వెళ్ళి విమర్శిస్తారా పై అధికారిని? మీకు రూమ్ ఇచ్చారు, ఏమిటో ఈ రూమ్ ఇచ్చారు, నాకు ఏం బాగోలేదు రూమ్ అంటారా మీరు? రూమే కాదు, ఉద్యోగంగా ఉండదు. ఉద్యోగం కూలిపోతుంది, మీరు ఇంట్లో కూర్చుంటారు. తర్వాత అధికారులు, వారి అధీనంలో ప్రకృతి ఉంటుంది. దైవాధీనం జగత్ సర్వం ఉన్నప్పుడు మీరెవరు విమర్శించడానికి? ఏమిటో చలించక విపరీతంగా పెరిగిపోయిందండి అని మీరు విమర్శించకూడదు, అనుభవించవలసిందే. అదే చెప్తున్నాడు ఇక్కడ సముద్రుడు. ఈ పంచభూతాలు వాటి స్వభావం నాకు ఉంటుంది. ఆ స్వభావాన్ని మార్చడానికి ఎవరు? ఇవాళ రాముడు వారు మారిస్తే రేపు కూడా మారుస్తాడు. రావణాసుడు అదే చేశాడు, అందువల్లే మరణించిపోతున్నాడు వాడు అని. వాటి స్వభావం ఉంటుంది కాబట్టి ఆ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించమంటాం భావ్యం కాదు కదా అన్నాడు. అన్ని చల్లగా ఉండాలంటే అలాగా? మీ ఫ్యాన్ తిరగాలండి, ఫ్యాన్ తిరిగేలా పెట్టమంటే 6లో తిరగాలయ్యా అని చెప్పారు మీరు. మీ వచ్చిన ఎలక్ట్రీషియన్ 1లో తిరిగేలాగే చేశాడు దాన్ని. ఊరుకుంటారు మీరు? ఫ్యాను 1 తిరగాలి, 6 వరకు తిరగాలి. నాకు తక్కువ ఉంటే 1లో పెడతాను, ఎక్కువ కావాలంటే 6లో పెడతాను. అలా చేయకపోతే మీరు వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు చేయాలి ఫ్యాన్ పెట్ట? ఆ 1లోనే ఉంటుందండి అంటాడు. ఊరుకుంటారా మీరు? అదేంటి ఫ్యాన్ అంటే 1 నుంచి 6 వరకు తిరగాలి కదా. గ్యాస్ స్టవ్ ఉంది, సిమ్ ఉంది, మీడియం ఉంది, హై ఉంది. ఆ 3 పనిచేయట్లేదు, ఒకే 5 ఉంది. అదిలా ఉంటుంది, ఒప్పుకుంటారా? అదే చెప్తున్నాడు సముద్రుడు ఇక్కడ. వాటి స్వభావం వాటికి ఉంటుంది. ఆ స్వభావంలో మార్పు తేవడం భావ్యమా అని అడిగాడు. కాబట్టి మొసళ్ళు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి ఎలా స్తంభింపు చేస్తాను నేను అని అడిగాడు. స్తంభింపు చేస్తే ఇవన్నీ ఏమవుతాయి అంటే చాలా లాజికల్గా మాట్లాడుతున్నాడు సముద్రుడు కూడా. అతను ఎండ చేశాడు. మొసళ్ళు ఏమవుతాయి, చేపలు ఏమవుతాయి, ఎన్ని సర్పాలు ఉన్నాయో, ఎన్ని జలరాశులు, వాటి సంగతి ఏమిటవుతుందని అడిగాడు. అందువల్ల అలా కోరకూడదు అని. అప్పుడు నీవు వెళ్ళడానికి దారి మాత్రం ఏర్పాటు చేస్తాను, ఈ వానరులందరూ దాటడానికి అనువుగా ఉంటుంది అని చెప్పాడు. సముద్రం దాటి వెళ్ళవచ్చు మీరు, మిమ్మల్ని మాత్రం జంతువులు ఏవి బాధపెట్టవు, అది నేను చూసుకుంటాను అన్నాడు. ఈ జంతువులు ఏవి మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండే మార్గం నేను చూపిస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ బాణం చాలా దివ్యమైందయ్యా, దీన్ని ఎక్కడ ప్రయోగించాలి అని అడిగారు రాములు గారు. అప్పుడు చాలా సంతోషించాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇతడి దగ్గరలోనే బ్రహ్మపుణ్యం అనేటువంటి ప్రదేశం ఉన్నది. అక్కడ ఈ అభీరులు అనేటువంటి అడవి జాతి వారు ఉన్నారు. వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు దోపిడీ దొంగలు, చాలా వికృతమైన రూపంతో ఉంటారు, క్రూరమైనటువంటి పనులు చేస్తుంటారు. వాళ్ళు ఈ సముద్ర జలాన్ని కూడా తాగుతూ ఉంటారు. వాళ్ళు పాపాత్ములు. చూడండి ఏమంటున్నాడో, వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు నా సముద్ర జలం తాగుతూ ఉంటారు. ఆ పాపాత్ముల స్పర్శ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు. పాపాత్ముడు వచ్చి సముద్రంలో జలం తాగితే ఆ పాపాత్ముల స్పర్శని సముద్రుడు ఇబ్బంది పడుతున్నట్ట. మరి గంగమ్మ ఇబ్బంది పడదా? పాపాత్ముడు వెళ్ళి కడితే చేస్తుంది గంగమ్మ, అవి చూస్తుందిగా. అయ్యో అందరూ పాపాత్ములే వస్తున్నారు, ఒక్క పుణ్యాత్ముడు, ఒక్క యతీశ్వరుడు, ఒక్క మహానుభావుడు వచ్చి ఇందులో స్నానం చేస్తాడా అని అందరి పాపాలు ఆవిడ తీసుకుందండి. అవి అనుకుంటారు కదా ఆవిడ కూడా. మరి ఆ పాపాలు ఎవరి పని పోతాయంటే ఏ మహానుభావుడో వస్తాడు, ఓ విజయేంద్ర సరస్వతి స్వామి గారో, ఓ శృంగేరి స్వామి గారో, అటువంటి మహనీయులు ఎవరో సిద్ధపురుషులు వస్తారు. వారు వచ్చి ఆ గంటలో ఒకసారి స్నానం చేస్తే అమ్మ సంతోషిస్తారు. అబ్బా ఈ 4వ పుణ్యాత్ముడు మహానుభావుడు వచ్చి ఇందులో స్నానం చేశాడు అని. అందుకు మనం పాపాలు చేసేస్తూ ఉండడం, గంటలో మునిగేస్తూ ఉండడం, పాపాలు చేస్తూ ఉండడం, గంటలో మునుగుతూ ఉండడం. ఎందుకని? ఆ పాప ప్రవృత్తి నుంచి దూరం పడాలి. అందువల్ల వాళ్ళు పాపాత్ములు, అందువల్ల నా పాపాత్మల స్పర్శను నేను సహించలేకపోతున్నానయ్యా అన్నాడు. అందువల్ల నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళ మీద ప్రయోగించవలసింది అని చెప్పారు. అప్పుడు రాములు వారు ఆయన చెప్పిన మేరకు, అంటే ఎవరు చెప్పినా వినాలి. రాములు వారు సముద్రం చెప్తే వినాలండి. నువ్వు చెప్పావు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానయ్యా అంటారా? లేదు, సముద్రం చెప్పింది విన్నారు రాములు వారు. అతని మాటను గౌరవించారు. గౌరవించి అది అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని అలా వేశారు. ఆ తర్వాత అక్కడంతా ఏమైంది ఆ ప్రాంతము అంటే అక్కడ మరుభూమిగా తయారైపోయింది అని అన్నారు. అది వ్రణకూపము అని అంటారు దాన్ని. అక్కడ ఒక కూపం ఏర్పడింది అనమాట. అది చెప్పారు. అక్కడ చాలా పెద్ద ధ్వని వచ్చింది అని అన్నారు.
అక్కడ ఉన్నటువంటి మరుకాంతారము అని ఆ ప్రాంతానికి పేరు వచ్చింది అని చెప్పి చెప్పారు. అక్కడ పచ్చడి ప్రజల్లో అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయి, ఓడబాధలు ఉండవు అని స్వామివారు చెప్పారు. ఆ రకంగా అప్పుడు సముద్రుడు చెప్తున్నాడు, స్వామి మీ వానరుల్లో నలుడు ఉన్నాడు, నా నలుడు విశ్వకర్మ కొడుకు. అంటే దేవతల అంశతో వచ్చారు వానరులందరూ కూడా. ఆ విశ్వకర్మ కొడుకు అయినటువంటి నలుడు చాలా శిల్పకళా నిపుణుడు, అంటే ఇంజనీర్ అనమాట, చీఫ్ ఇంజనీర్. వాళ్ళ నాన్నే చీఫ్ ఇంజనీర్. విశ్వకర్మ దేవేంద్రుడి సభలో ఇంజనీర్. అక్కడ నిర్మాణాలన్నీ ఆయనే చేస్తాడు. కాబట్టి మనకి విశ్వకర్మ దినమని చేస్తున్నారు. ఏదో సంవత్సరానికి ఓ రోజు విశ్వకర్మ దినోత్సవం చేస్తారు. ఆ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నారు, అంతకుముందు లేవు. అప్పుడు ఆ నలుడు చాలా ఉత్సాహంగా ఈ పని చేయగలడు అని చెప్పారు. అతని చేత ఈ సేతు నిర్మాణం చేయించండి అని అన్నారు. అప్పుడు సముద్రుడు అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు రాములు వారు ఈ నలుడికి నమస్కారం పెట్టాక, అది రాముల వారి సంస్కారం. నలా వచ్చి చూడు అనలేదు, నమస్కారం పెట్టి గౌరవప్రదంగా చెప్పారట, స్వామి సముద్రుడు చెప్పిన విషయం విన్నారు కదా మీరు కూడా, కాబట్టి మీ తండ్రి గారి వల్ల ఇప్పుడు నలుడు కూడా వచ్చాడు, నలుడు కూడా నమస్కారం పెట్టాడు రాముల వారికి. స్వామి మా నాన్నగారి వల్ల నాకు ఈ శాస్త్రీయ నైపుణ్యం ఉన్నది, సేతువుని నిర్మించేటువంటి నైపుణ్యం ఉన్నది, కాబట్టి ఈ జగతి మీద సేతువుని నిర్మిస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత రాముల వారు నలుడు చెప్తున్నాడు, కృతజ్ఞత అందరికీ ఉండాలి కదా, కృతజ్ఞుడైన వాడిని మనం గౌరవించకూడదు కదా అని చెప్తున్నాడు. అని ఈ కృతజ్ఞతా భావంతో ఈ సేతు నిర్మాణ కార్యం నేను చేసి అంటే మనం నేను అనుకున్నాను కదా సుందరకాండలో, సాగరం ఎలా ఏర్పడింది, సాగర చక్రవర్తి కొడుకుల వల్ల ఏర్పడింది. అందువల్ల సుందరకాండలో మైనాకుడిని పంపించాడు. ఇప్పుడు సాగరుడు ఎందుకు వచ్చాడు అంటే సాగర చక్రవర్తి వల్ల ఉపయోగం, సాగర చక్రవర్తి కొడుకుల వల్ల ఉపకారం పొందాడు. కృతజ్ఞతాభావం ఉండాలి సముద్రుడికి. అందులో సముద్రుడు వచ్చి ఈ సేతు నిర్మాణానికి మార్గం సులభం చేశాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత వీరందరూ కూడా ఈ సేతు నిర్మాణం చేశారు. ఒక్కొక్క రోజు ఎంత నిర్మాణం చేశారు అని కూడా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా తీసుకొచ్చారు, పెద్ద పెద్ద చెట్లు తెచ్చారు, పెద్ద పెద్ద కొండలు తీసుకొచ్చారు. చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద కొండలు, వాటితో నిర్మాణం చేశారు సేతువు. ఎలా నిర్మాణం చేశారో చూడండి. అది నలుడు యొక్క విశేషం. ఇవాళ రోడ్డు వేస్తారు, ఒక్క చిన్న వాన పడితే ఆ రోడ్డు వెళ్ళిపోతుంది. రోడ్డు ఉండేది ఏమైందంటే వెళ్ళిపోయింది, రోడ్డు వెళ్ళిపోయింది. అలా నిర్మాణం చేస్తున్నారు ఇవాళ. అప్పుడు ఆ రకంగా సముద్రంలో పర్వతాలన్నీ వేసేసారు. వేస్తే ఏమైందంటే ఈ జలం ఎలా అయిందిదా, ఆకాశానికి అనుకుంటున్నారా అన్నట్టుగా ఊవెత్తున పెద్దగా లేస్తున్నది. తర్వాత పైకి వెళ్ళడం, కింద రావడం, పైకి రావడం అలా అవుతున్నది. ఈ నలుడు ఈ నిర్మాణాన్ని చేస్తున్నాడు, సముద్రం మధ్యలో చేస్తున్నాడు. దాన్ని తగ్గట్టుగా వానరులందరూ కూడా పర్వతాలు తీసుకొస్తున్నారు. కొలతబద్దలు కూడా పెట్టుకున్నారు కండి. కొలతబద్దాన్ని రాశారు. ఇక్కడ కొలతబద్ద పెట్టుకొని మెజర్మెంట్స్ చూస్తున్నారు అనమాట. కొలమానం చూస్తున్నారు. పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, అంతా ఒకే దీనిగా ఉండాలి కదా. వాళ్ళ దగ్గర అటు ఇటు వెడల్పులో తేడాలు రాకూడదు. అవన్నీ పక్కగా చేస్తున్నారు. ఏదో చేసిండని అని కాదనమాట. అంటే ఏది చేసినా సరిగ్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. ఈ కొండ శిలలన్నీ కూడా పెడుతున్నారట. నలుడు నిర్మాణాలు చేయిస్తున్నాడు. ఈ కర్రలు ఉంచారట, అక్కడ గడ్డి వేస్తున్నారట అక్కడలోని. ఆ రకంగా చేస్తున్నారు. మంచి మదపేరులా ఉన్నటువంటి వానరులందరూ కూడా పెద్ద పెద్ద బండలు తీసుకొస్తున్నారట. ఆ రకంగా వారు నిర్మాణం చేస్తున్నారు. మొదటి రోజు నాడు 14 యోజనాలు నిర్మాణం చేశారట. రెండవ రోజు నాడు 20 యోజనాలు చేశారట. మూడవ రోజు నాడు 20 యోజనాలు చేశారు. లెక్క పెట్టుకున్నారా? నాలుగవ రోజు నాడు 22 యోజనాలు చేశారట. తర్వాత 5వ రోజు నాడు మిగిలిన 23 యోజనాలు చేశారట. ఆ చేసి అక్కడ సువేద పర్వతము అని ఉంది. సేతు దాటగానే ఆ సువేద పర్వతం దగ్గరికి అందరూ కూడా చేరుకున్నారు. ఇప్పుడైతే ఈ నలుడు ఈ సేతు నిర్మాణం చేశాడో ఈ చాలా ఆనందంగా శోభాయమానంగా ఉంట, అందరూ కూడా ఆనందిస్తున్నారట. ఆ సేతు చూడటం కోసం అనేసి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ కూడా వచ్చారట. వచ్చి ఆకాశంలో వాళ్ళందరూ నిలబడ్డారట. నిలబడి ఆ సేతువుని
ఇలా నిర్మించడం అనేది సామాన్య విషయం కాదు, ఇది చాలా అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు అని చెప్పారట. చాలా దుష్కరమైనటువంటి పని అని చెప్పారట. 100 యోజనాల దూరం ఉన్నది అది, 10 యోజనాలు వెడల్పుంది. చూడండి మెజర్మెంట్స్. మ్యాథమెటిక్స్ మనకు పుట్టిందండి. గణిత శాస్త్రం మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళింది. శూన్యం చెప్పింది మనం కదా. పూర్ణమిదం పూర్ణమిద. పూర్ణం అంటే శూన్యం. శూన్యంలోనే అన్నీ ఉన్నాయి, సున్నాలోనే అన్నీ ఉన్నాయి. సున్నా లేకుండా ఏ సంఖ్య ఉంది? ఒకటి తప్పించి ఇంకే సంఖ్య సున్నా లేకుండా లేదు కదా. ఒకటి పక్కన 10 సున్నా పెడితే 10 అయింది, 2 సున్నాలు పెడితే 100 అయింది. సున్నా లేకుండా ఏ సంఖ్య వస్తుంది? ఏది రాదు. సున్నాలు 3 పెట్టుకుంటూ వెళ్తే అలా వెళ్ళిపోతుంది. 10, 100, 1000, 1,00,000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు అలా వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ వస్తుంది ఇంకా ముందర సంఖ్యామానం వస్తుంది మనకి రామాయణంలో. మనం కోటి దాకా తెలుసు. కోటి తర్వాత 10 కోట్లు, 10 కోట్ల తర్వాత 100 కోట్లు, ఆ తర్వాత 1000 కోట్లు. వీళ్ళు బిలియన్ అవి ఉన్నాయి. అవి కూడా ఆడిపోతాయి కొంతమైన తర్వాత. ఇక్కడ మీకు చెప్తాను, రేపు ఇవాళే వస్తుంది చెప్తాను. అది వినాలి అందరూ కూడా. ఆ రకంగా ఈ వెళ్ళారు. ముందు విభీషణుని పంపించారట సేతు మీద. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ సేతువు దాటారు, వెళ్ళాడు, చేరుకున్నారు. అప్పుడు ఈ రాములు వారు చెప్తున్నారు, శకునాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. చెప్పి ఈ లంక మీద దండెత్తడానికి సిద్ధపడాలి అని చెప్పారు. అప్పుడు రాములు వారు ఆ లంకా నగరాన్ని చూశారు. అప్పుడు చెప్పారు, మన వానర రీతి అంటే స్ట్రాటజీ, వార్ స్ట్రాటజీ అంటారు కదా, ఆ డిఫెన్స్ స్ట్రాటజీ, వార్ స్ట్రాటజీ. ఆ యుద్ధం ఏ రకంగా జరగాలి ఆ నీతి అంతా కూడా చెప్పారు. అందరు కూడా ఈ వానరులందరికీ కూడా చెప్పారు. రావణాసురుడు కూడా వాడి యొక్క ప్రయత్నాలు వాడు కూడా చేస్తున్నాడు. అప్పుడు ఈ రావణాసురుడు ఏం చేశాడంటే సుఖసారులని వాళ్ళిద్దరిని గూఢచారుని పంపించాడు. వాళ్ళు ఈ వానరుల రూపంలో తిరుగుతున్నాడు. ఇక్కడ బలాబలాలని తెలుసుకోవడానికి వచ్చారు. విభీషణుడు రాక్షసుడు తెలుస్తుంది కదా, విభీషణుడు పోల్చేసి రాముల వారి దగ్గర తీసుకువెళ్ళాడు. అప్పుడు రావణాసుడికి మళ్ళీ రాముల వారు సందేశం పంపించారు, సీతమ్మని అప్పటిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు అని చెప్పారు. అప్పుడు ఈ సుఖసారుడు ఇద్దరు కూడా మళ్ళీ వచ్చారు. ఈ వచ్చిన తర్వాత రావణాసురుడు వాడి భవనం మీదకి వెళ్ళాడు. భవనం మీదకి వెళ్ళి ఈ రాములు వారు సేన ఎవరు ఉన్నారో వాళ్ళ బలబలాలు చెప్పండి అని అడిగారు. అంటే వాళ్ళందరూ కూడా ఈ సుఖసారుడు ఇద్దరు కూడా చెప్తున్నారు. చాలా ధైర్యంగా చెప్పారు వాళ్ళు. ఈ దేవతలు గంధర్వులు అందరూ వచ్చినా సరే, నన్ను భయపెట్టినా సరే సీతమ్మని నేను అప్పగించను అని చెప్తున్నాడు రావణాసురుడు. ఇంతైనా ఇంత ఛానల్ చూసిన తర్వాత కూడా అని చెప్పారు. అప్పుడు ఇతను అంగదుడు, ఇతను ఆంజనేయుడు, ఇతను హనుమ, ఇతను ఇది అందరి గురించి చెప్పారు. రాముడి పక్షంలో ఉన్న జాంబవంతుడి గురించి అందరి గురించి కూడా వాళ్ళిద్దరూ రావణాసుడికి చెప్పారు. అప్పుడు ఈ వీళ్ళ సైన్యం గురించి చెప్తున్నారు. ఇక్కడ జ్యేష్ఠ కేసరిపుత్రో వాతాత్మజ ఇది శృత అనుమాన విక్కాతో లండితో ఏన సాగర. కేసరి అనేటువంటి వానరుడు కొడుకు ఈయన హనుమ. ఆయన ఆనాడు సముద్రం దాటి వచ్చాడు కదా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఇవన్నీ చెప్తారన్నమాట. ఇప్పుడు ఈ సంఖ్యా ప్రమాణం చెప్తున్నారు, సైన్యం ఎలా ఉందనేసి. 100 లక్షలు 1 కోటి, ఏమంటే 1,00,000 కోట్లు. ఎన్ని సున్నాలు ఉంటాయో చూసుకోండి. ఒక శంఖం ఉంటారు, దాన్ని శంఖము అంటారు. 1,00,000 కోట్లు ఉండేది ఒక శంఖం. తర్వాత 1,00,000 శంఖాలు ఒక మహాశంఖం. ఒక 1,00,000 మహాశంఖాలు ఒక బృందం. 1,00,000 బృందాలు ఓ మహాబృందం. 1,00,000 మహాబృందాలు ఓ పద్మం. 1,00,000 మహాపద్మాలు ఒక కర్వం. 1,00,000 కర్వాలు మహాకర్వం. 1,00,000 మహాకర్వాలు ఓ సముద్రం. 1,00,000 సముద్రాలు ఒక ఓఘం. 1,00,000 ఓఘాలు ఒక మహోఘం. ఈ విధంగా 1000 కోట్లు, 100 శంఖాలు, 1000 మహాశంఖాలు, 100 బృందాలు, 1000 మహాబృందాలు, 100 పద్మాలు, 1000 మహాపద్మాలు, 100 కర్వాలు, 100 సముద్రాలు, 100 మహోగాలు, 1,000 మహోగాలు. ఇలాగా ఒక మహాసముద్రంలాగా వానర సేన ఉన్నది అని చెప్పారు. ఇది మన భారతీయ సంఖ్యాశాస్త్రం, గణిత శాస్త్రం, మన విజ్ఞానం. ఇది ఎవరికి తెలీదు. రామాయణం చదివేవాడికి కూడా తెలుసు. అందరూ దీని మీద దృష్టి పెట్టరో తెలియదు. ఇది నేను IIT ఢిల్లీలో చెప్పాను.
ఇది మన భారతీయ సంఖ్యాశాస్త్రము అనేది ఆశ్చర్యపోయారు. అక్కడ ఏంటంటే ఆంగ్ల సంఖ్యామానంలో మిలియను, బిలియను, ట్రిలియను, మన ఇప్పుడుదో ఇన్ని $1 trillion ఎకానమీ కావాలి ఇండియా అంటున్నారు. ఆ తర్వాత ఎక్కడుంది ఇది నేను తయారు చేశాను, ఒకటి దాంట్లో ఎన్ని సున్నాలు వస్తాయని కూడా పవర్ పాయింట్లో ఉంది నా దగ్గర. అది మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఈ రకంగా ఈ సైన్యం గురించి చెప్పారు. అప్పుడు రావణాసురుడు వాళ్ళు కొంచెం ఉన్న విషయాలు చెప్తే వాడికి కోపం వచ్చింది, గూఢచర్యం సరిగా చేయలేదనేసి వాళ్ళని మందలించాడు. ఆ తర్వాత ఈ వానర వీళ్ళందరూ కూడా, ఈ వానర ప్రముఖులందరూ కూడా వాళ్ళ గురించి కూడా చెప్పాడు, రావణాసురుడు చెప్పారు. ఈ రావణాసురుడు అప్పుడు అశోకవనానికి వెళ్ళాడు. వెళ్ళి ఈ ప్రహస్తుడి చేత చిన్న నాటకాలు ఇచ్చాడు. రాములు వారు చనిపోయారు అని సీతాదేవి తెలియజేశారు. ఈ విద్యుజ్జీవుడి ద్వారా ఏం చేశాడంటే రాములు వారి మాయా శిరస్సును తీసుకొచ్చారు, తెచ్చి ఆ ధనుస్సును తెప్పించారు, అది చూపించారు. రాములు వారు వెళ్ళిపోయారు అన్నారు మాయ. అప్పుడు సీతాదేవి పాపం భయపెట్టాడు, ఏమిటిలాగా అని. అప్పుడు భయపెట్టాడు, ఇంకా నీకు మీ భర్త లేడు, ఇప్పుడు ఏం చేస్తావు అనేది. అప్పుడు సీతాదేవి ఎంతో బాధపడుతున్నది, అయ్యో నా స్వామి వెళ్ళిపోయారా అని. అప్పుడు సీతాదేవి అలా అనుకుంటే విభీషణుడి భార్య ఉన్నది, విభీషణుడి భార్య అండి, విభీషణుడి కూతురు, వీళ్ళు సీతమ్మని కాపాడారు. సరమ ఆవిడ పేరు విభీషణుడి భార్య. ఆవిడ వచ్చి అమ్మాయి ఇదంతా నాటకం, నువ్వు నమ్మకు, నీ భర్త క్షేమంగా ఉన్నారు అని చెప్పేసి క్షేమవార్త చెప్పింది. చెప్పి ఆవిడ్ని ఓదార్చింది. ఆ తర్వాత వీడు రహస్య మంత్రాలు చేస్తున్నాడు, సీతాదేవిని అప్పగించను అని చెప్పాడు రావణాసురుడు. అప్పుడు ఈ వాళ్ళ తల్లి టైటస్ వచ్చింది. తర్వాత చాలా వృద్ధుడైనటువంటి మంత్రి ఉన్నట్ట, ఆయన వచ్చేట. వాళ్ళు కూడా చెప్పేట, నాయనా సీతమ్మ అప్పగించివయ్యా అని చెప్పేట. అయినా సరే వాళ్ళు చెప్పారు బలపరాక్రమాలు రాములు వారివి వానరులవి, అయినా వాడు వెళ్ళలేదు. అప్పుడు రావణాసురుడు యొక్క మాతామహుడు మాల్యవంతుడు ఆయన వచ్చాడు, నాయనా సీతమ్మని అప్పగించేవయ్యా, అదే మంచిదయ్యా అని చెప్పాడు. తాతయ్యారు చెప్పినా వినలేదు. రాములు వారు సముద్రుడు చెప్తే విన్నారు, గూడు చెప్తే విన్నారు, భరతుడు చెప్తే విన్నారు, లక్ష్మణుడు చెప్తే విన్నారు. వాడు ఎవరు చెప్పినా విండు, పెద్ద చిన్న ఏమీ లేదు వాడు. అంటే పెద్ద చిన్న అంతరం లేకుండా గ్రాండ్ పా యూ డోంట్ నో అంటాడే వాడు. ఈ పోవటం మన రావణాసుడి అంశతో వచ్చిన వాడు. అమ్మమ్మ నీకు తెలీదు, అమెరికాలో లేకే ఉంటాము అంటాడు వాడు. అవునా నాన్న, పోను నాన్న, అదేనా వేసుకున్నావు చాలే అంటుంది. చిన్న చిన్న వేసుకొని తిరుగుతుంటారు కదా, దేవాలయాలు కూడా అలాగే వస్తారు. నదీ స్నానాలు కూడా అలా చేయకూడదు. టీషర్ట్లతోటి చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని, చిన్న చిన్న డ్రాయర్లు వేసుకొని. ఏమంటే ఆవిడ నది కదా, మన నది తల్లి అంటున్నావా, గంగమ్మ అంటున్నాము, గంగామయ్య అంటున్నాము. తల్లి దగ్గర చిన్న తిండి వేసుకున్నారు కదా మనం. ఏమిటో వికారం, కలి ప్రభావం. ఎప్పుడైతే మాల్యవంతుడు అలా చెప్పాడో రావణాసుడు కోపం వచ్చింది. అదే కామాధ్యాయతే క్రోధ, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ్యతి. ఆ క్రమం అంతా అలా వస్తుంది. రావణాసుడు విషయంలో ముందు కామం, సీతమ్మ కావాలి. దానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా కోపం వస్తుంది, దానివల్ల సంభ్రమం అవుతుంది, మోహం వస్తుంది, బుద్ధి నాశనం అయిపోతుంది, చివరికి వినాశనం అయిపోతాడు. రావణాసుడు అలా ఆ మార్గంలో వెళ్ళాడు. తర్వాత విభీషణుడు తన ఈ లంకానగరం రక్షణ వ్యవస్థ ఎలా ఉంది ఏమనేది రాములు వారికి చెప్పాడు. చెప్పిన తర్వాత రాములు వారు ఒక వ్యూహాన్ని నిర్మాణం చేశారు. అప్పుడు రాములు వారు ఆ సువేద పర్వతం అని ఉన్నది, ఆ పర్వతం మీద వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాములు వారు లక్ష్మణ స్వామితోటి వానరుతో కలిసి ఆ లంకానగరం యొక్క వైభవాన్ని అంతా చూశారు. అప్పుడు ఈ సువేద పర్వతం మీద రాములు వారు ఉన్నారు, ఈ లంకానగరం భవనం మీద ఏమో రావణాసుడు ఉన్నాడు, ఈ పర్వతం మీద వీళ్ళందరూ ఉన్నారు. దాని అటువైపు భవనం మీద ఏమో లంకలో ఉన్న భవనం మీద రావణాసుడు ఉన్నాడు. సుగ్రీవుడు చూశాడు రావణాసుడు, వెంటనే ఎదురుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రావణాసుడితో యుద్ధం చేయబోయాడు. అప్పుడు ఆ సుగ్రీవుడు ఒక్కసారి వెళ్ళిపోయి రావణాసుడు కిరీటాలు లాగేశాడు. కిరీటాలు లాగేసి నేల మీద కొట్టాడు. తర్వాత అప్పుడు రావణుడు అన్నాడు, అరే సుగ్రీవా, ఇంతవరకు కనపడలేదు నువ్వు, ఇప్పుడు కనిపించావు కదా, నువ్వు సుగ్రీవుడు కదా, నేను హీనగ్రీవుడు చేస్తాను రా అన్నాడు. అంటే హీనగ్రీవుడు అంటే సుగ్రీవుడు అంటే మంచి మేడ ఉన్నవాడు,
ఆ మెడలైన వాడు అనమాట. హీనజీవుడు అంటే మెడలేకుండా చేసేస్తాను, అంతే ఇది కొట్టేస్తాడు రా అన్నాడు అని. అప్పుడు రావణాసుడు ఆసనం నుంచి లేచాడు, వచ్చి వీడిని పట్టుకోపోయాడు సుగ్రీవుడిని. సుగ్రీవుడు ఏం చేశాడంటే ఒక బంతిలా లేచాడు, లేచి వాడి చేతులు పట్టుకొని నేల మీద పడేట్టుగా రావణాసురుడిని తోశాడు. ఇలాగా వాళ్ళిద్దరూ గోళ్ళతో రప్పుకున్నారు, బొళ్ళంతా రక్తాలతో రక్తమయం అయిపోయింది. ఈ రకంగా ఇద్దరు కూడా నేల మీద పడ్డారు. ఒకరి మీద ఒకరు కిందన పడేసుకుంటున్నారు, లాక్కుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, బాహువులతో కొట్టుకుంటున్నారు. ఇలాగా ఒక రెండు పెద్ద పుల్లు కొట్టుకుంటే ఎలా ఉందో అలా కొట్టుకుంటున్నారు. అప్పుడు ఈ మల్ల యుద్ధంలో వారికి ఉన్నటువంటి నైపుణ్యం అంతా ప్రకటిస్తున్నారు వాళ్ళు. ఈ రకంగా చేస్తుంటే కొంత అయిన తర్వాత సుగ్రీవుడు మళ్ళీ వచ్చాడు. ఈ రావణుడు మాయా శక్తిని ప్రయోగింపబోయాడు. అప్పుడు సుగ్రీవుడు అనుకున్నాడు, అమ్మో ఇప్పుడు ఇంత ప్రమాదం అని చెప్పేసి చాటచక్కగా బయటకు వచ్చాడు. అప్పుడు రాముడు వారు అన్నారు, ఎందుకయ్యా అలా చేసావు, నేను చాలా బాధపడ్డాను, నీకేమైనా అయితే ఏమవుతుందయ్యా అని అన్నారు. అని అంటే అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, ఒక అద్భుత కార్యం చేశాను స్వామి అన్నాడు. రాములు వారు సంతోషించారు, పోలే తిరిగి వచ్చేవే అన్నారు. అప్పుడు ఏం చేశారంటే అంగదుడు రాయబారం పంపించారు రాములు వారు. అంగదుడు వెళ్ళాడు, రావణాసుడికి రాములు వారికి సందేశం చెప్పాడు. రావణాసుడు వెండదట, ఎవరు చెప్పినా వెండు, తల్లి తండ్రి వాల్యవంతులు చెప్తేనే వెళ్ళారు. అప్పుడు రాక్షసులందరూ కూడా, రాక్షసులకి వానరులకి యుద్ధము మొదలైంది. యుద్ధం అవుతున్నది. చాలా మంది రాక్షసులు అవుతున్నారు. అవుతూ ఉంటే అంగదుడు ఇంద్రజిత్తును ఓడించాడు. అప్పుడు ఇంద్రజిత్ ఏం చేశాడంటే నాగాస్త్రం వేశాడు. నాగాస్త్రం వేసే దాన్ని నాగపాశ బంధనం అంటారు. ఆ నాగాస్త్రం రామలక్ష్మణుడిని బంధిస్తే ఇద్దరు నేల మీద పడిపోయారు. అప్పుడు ఎలాగా ఏమిటి అప్పుడు అనుకుంటున్నారు, ఈ రాముడి వాటిని ఎలా చేయడం, ఏమి చేయడం అనేసి. వాడు ఆకాశం నుంచి చేస్తున్నాడు యుద్ధం. ఆకాశం నుంచి చేస్తుంటే అంగదుడు వీళ్ళు వెతుకుతున్నారు, వాడు కనిపించడు. బాణాలు వచ్చేస్తూ ఉంటాయి, వాడు కనిపించడు. ఎక్కడున్నాడు కనిపించడు. వాడు కనిపించకపోతే ఎలా బాణాలు వేస్తారు వీళ్ళు? అప్పుడు ఈ రామలక్ష్మణులు ఇద్దరు చూసి వానరులు కూడా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాణాలు వేస్తున్నాడు. వీళ్ళేమనుకున్నారు, రామలక్ష్మణులు ఇద్దరు ఇంకా లేరేమో అని అనుకుంటున్నారు. ఈ వాడు కూడా అనుకున్నాడు, ఇంద్రజిత్ కూడా ఇంక అయిపోయారు రాముడు లక్ష్మణుడు అనుకుంటున్నాడు. వాడు అనుకుని ఈ రాక్షసుడు చెప్తున్నాడు, ఇంక రాముడు లక్ష్మణుడు లేని మిగిలిన వాళ్ళని చంపేయండి అంటున్నాడు. అప్పుడు విభీషణుడు సుగ్రీవుడిని వాళ్ళని చెప్పాడు, మీరేమీ అలా అవకండి, వాడు వెళ్ళి రావణుడితో చెప్తాడు అని. అప్పుడు వీడు వెళ్ళిపోయాడు. ఇంద్రజిత్ వీళ్ళు చనిపోయారు అనుకున్నాడు. వెళ్ళిపోయి తండ్రితో చెప్పాడు, నాన్న ఘనకార్యం చేసుకొచ్చాను, రామలక్ష్మణుడిని చంపేశాను అన్నాడు. అబ్బా ఎంత ఘనకార్యం చేసావురా, నీలాంటి కొడుకుంటే చాలురా అన్నాడు రావణాసుడు. అప్పుడు అబ్బా చాలా సంతోషంగా ఉంది ఇంద్రజిత్తు అన్నాడు. అప్పుడు ఈ రావణాసుడు ఏం చేశాడంటే వాడి మాయ చూడండి, చాలా అంటే అవకాశం చూస్తాడు వాడు. వెంటనే చెప్పాడు, త్రిజుని పిలిచాడు, ఈ రాక్షస స్త్రీలందరినీ పిలిచాడు, ఈ సీతను తీసుకెళ్ళండి పుష్పక విమానం మీద. అక్కడ రాముడు లక్ష్మణుడు పడి ఉన్నారు, వాళ్ళు జీవించలేరు, ఇంకా సీతను చూపించండి, ఇప్పుడే నా మనసు మార్చుకుంటుంది, నన్ను పెళ్లి కాడుతుంది అన్నాడు. అంత దౌర్భాగ్యం, అంటే దయ అనేది లేదు వాడికి. అప్పుడు ఈ నేల మీద పడి ఉన్న రామలక్ష్మణుడిని కూడా సీతమ్మ మరణించారని భావిస్తుంది, ఇంకా తలడిల్లిపోతుంది. అప్పుడు సీతాదేవి త్రిజ చెప్పింది, అమ్మా నువ్వు బాధపడకు అని చెప్పింది. చెప్పి సాముద్రుడి శాస్త్రం చూసింది రాగా. నిన్న కూడా మన చిదంబర శాస్త్రి గారు కూడా చెప్పారు, సాముద్రుడి శాస్త్రం ఉంటుంది మనకి, చాలా విశేషం సాముద్రుడి శాస్త్రం. ఆవిడ ఏం చేసిందంటే, అంటే సీతమ్మ చెప్తోంది, సాముద్రుడి శాస్త్రం చూసినటువంటి వాళ్ళు నా హస్తరేఖ చూసి నువ్వు దీర్ఘ సంబంధిలే అని అన్నారు రిజిత, మరి నాకు ఇలాగా వైద్యం వస్తున్నది ఏమిటి, రాముడు వారు ఇలా వెళ్ళిపోయారు ఏమిటి అని అడిగింది రిజితని. సీతమ్మ వారు అడిగారు, ఇలా రాముడు వెళ్ళిపోవడం ఏమిటి, అశ్వమేధము అటువంటి యాగాలన్నీ చేయడానికి పట్టమనిషి కావాలి కదా, అటువంటి జ్యోతిష పండితులు చెప్పేవన్నీ కూడా తప్పు చెప్పారా, నేను సౌభాగ్యవతిని అని చెప్పి జ్యోతిషులు మా తండ్రి గారిని చెప్పారు కదా, అవన్నీ అబద్ధమా అని అడిగింది ఆవిడ. అప్పుడు ఆ దైవంతులు చెప్పేవారట, అమ్మా నువ్వు చాలా ధన్యాత్మురాలు అమ్మా, నువ్వు చాలా గొప్ప మహారాజుకి భార్య అవుతావమ్మా అని చెప్పారు జ్యోతిషులందరూ కూడా. మరి రాముడు వారు ఇలా వెళ్ళిపోయారంటే మరి ఆ జ్యోతిషులు చెప్పింది అబద్ధమా అని అడిగింది. ఇప్పుడు నా పాదాల రేఖలు అంటే ఎక్కడెక్కడ హస్తరేఖలు చూసి చెప్పేస్తా,
పాదరేఖలు చూసి చెప్పారట. ఇటువంటి పద్మరేఖలు ఉన్నారు కదా, అటువంటి స్త్రీలకి మహారాజు మాత్రమే భర్తగా దొరుకుతాడు అని చెప్పారట. అటువంటి వాళ్ళకి రాజ్యపట్టాభిషేకం అవుతుంది అని చెప్పారట. మరి ఇప్పుడు రాజ్యపట్టాభిషేకం లేదు, ఏం లేదు, మన భర్త వెళ్ళిపోతే ఇంటి పట్టాభిషేకం ఎప్పుడు అవుతుంది అని అడిగింది సీతమ్మ. అంటే మన శాస్త్రాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. కాబట్టి స్త్రీలకు ఏంటంటే అరచేతుల్లో కానీ అరికాలలో కానీ ఈ పద్మాది రేఖలు ఉంటే వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతాయి అని చెప్పారట. అటువంటి వాళ్ళకి ఏమీ తిరుగు ఉండదు అని చెప్పారు కదా. మరి శాస్త్రవచనం ఎందుకు ఇక్కడ నిజం కావటం లేదు అని చెప్పి అడిగింది. నా జుట్టు సూక్ష్మంగా ఉన్నది, అంత పొట్టిగా ఉండదు, అంత పొడుగ్గా ఉండదు, సమానంగా ఉంటుంది, నీలవర్ణంలో ఉంటుంది. కనుబొమ్మలు విడివిడిగా స్పష్టంగా కనిపిస్తాయి. కనుబొమ్మలు కలిసిపోకూడదు, స్పష్టంగా కనిపిస్తారనమాట. ఈ పిక్కలు గుండ్రంగా ఉన్నాయి, వాటి మీద వెంట్రుకలు కూడా లేవు. పలు వరుసలు చక్కగా ఉన్నాయి, అంటే పళ్ళు చక్కగా ఉన్నాయి. కళ్ళు పైభాగం, నేత్రములు, చేతులు, పాదములు, చీలమండలు, ఉరువులు ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూడండి, సీతమ్మకి ఎన్ని తెలుసో చూడండి. చేతుల వేళ్ళు, పాదాల వేళ్ళు నునుపుగా గుండ్రంగా ఉన్నాయి. అందుకే జుట్టులు కత్తిరించుకోకూడదు. జుట్టు కత్తిరించుకోవడం తప్పు, జుట్టు వెరబోసుకోవడం తప్పు. మనకు వస్తుంది రేపు రావణాసుడు చనిపోయిన తర్వాత అంతఃపురం ప్రాంతంలో పర్యటకు వస్తారు, ఏడుస్తూను జుట్టు వెరివేసుకొని వస్తారు. అంటే జుట్టు ఎప్పుడు వెరివేసుకోవాలంటే అప్పుడే వెరివేసుకోవాలి. జుట్టు వెరివేసుకోవడం ఇవాళ ఫ్యాషన్. అంటే ఆ రావణాసుడు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇంకా వంశంతో వచ్చారు, వీళ్ళు ఇంకా రావణాసుడు వెళ్ళిపోయినట్టు ఇంకా బాధపడుతున్నారు. ఆ బాధతో అలా ఇంకా పాపం వాళ్ళు అలా ఉన్నారు. ఇంకా అందులోంచి బయటపడలేదన్నమాట. అప్పుడు నాకు ఇన్ని శుభలక్షణాలన్నీ ఉన్నాయి కదా, నేను నిలబడితే పాదాల వేళ్ళన్నీ కూడా నేల మీద సమంగా తాకుతాయట. మీరు చూసుకోండి, మీరు నిలబడితే పాదాల వేళ్ళన్నీ నేల మీద సమంగా తాకాలట. అలా తాకితే అది శుభంట. ఇటువంటి లక్షణాలన్నీ శుభలక్షణాలు కదా. మరి ఈ మహావీరుడు దండకారణ్యంలో ఎందరినో సంహరించారు కదా, వారి దగ్గర అయిపోవడం ఏమిటి అని చెప్పి సముద్రాన్ని దాటి వచ్చారే. అటువంటి మహానుభావులు ఈ రాక్షసుడు ఇంద్రజిత్తు చేతిలో మాయలో పడిపోయి ఇలా అయిపోయారు ఏమిటి అని చెప్పి ఈ వాళ్ళకి వాళ్ళే ఎన్నో అస్త్రాలు, బ్రహ్మశిరోనామాస్త్రము, బ్రహ్మాస్త్రం, అన్ని అస్త్రాలు వాళ్ళు ప్రయోగం చేస్తారు కదా అని చెప్పింది. లక్ష్మణ స్వామి చాలా పరాక్రమవంతుడు కదా, మరి రామచంద్రమూర్తి వారి కోసమని తల్లిని కూడా వదిలివచ్చాడే, మరి అటువంటి వాడికి ఇటువంటి స్థితి రావడం ఏమిటి అని చెప్పింది. మా అత్తగారు కౌశల్య చాలా తపస్సు కదా, వనవాస దీక్ష ముడించుకొని రాముడు, సీత, లక్ష్మణులు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పింది ఆవిడ. మంచి తపశ్శక్తి సంపన్నులైన మా అత్తగారు చెప్పిన మాట అబద్ధం అవుతున్నదా అని అడిగింది. అప్పుడు సీత మళ్ళీ ఆ తల్లి నిత్యము ఎంత బాధపడుతున్నారో కదా అని అడిగింది. అప్పుడు సీత అలా బాధపడుతూ ఉంటే త్రిజట చెప్పింది, అమ్మా నువ్వు దుఃఖించొద్దు అని చెప్పింది. ఎందుకంటే నీ భర్త జీవించే ఉన్నాడు అని చెప్పింది. చెప్పి రామలక్ష్మణుడు కూడా ఏమీ అవలేదమ్మా, వాళ్ళు జీవించే ఉన్నారు, దాని కారణాలు చెప్తున్నాడు విను అంటున్నారు త్రిజట. అటువంటి వాళ్ళు ఒక్కరు ఉంటే చాలండి, సీతమ్మని ప్రాణాన్ని నిలబెట్టింది ఆవిడ. త్రిజట లేకపోతే సీతమ్మ ప్రాణం అప్పుడే వదిలేసి ఉంటుంది ఆవిడ. అప్పుడు ఏమి చెప్తున్నానంటే, నీ భర్త కనుక నిజంగా చనిపోతే ఈ వానర వీరులు చాలా వాళ్ళ ముఖంలో ఉత్సాహం కానీ కోపం కానీ ఉండవు. కోపం ఎలా ఉంటుంది? రాముల వారు నిజంగా చనిపోయారు అనుకోండి, ఇంకా ఉత్సాహం ఏముంటుంది? రాముల వారి కోసం యుద్ధం చేస్తున్నారు. రాముల వారి కోసం ఇంకెవడు యుద్ధం చేసే ఉత్సాహం ఉంటుంది? కోపం ఉండదు, దుఃఖం ఉంటుంది, శోకం ఉంటుంది, బాధ ఉంటుంది, దీనుడైపోతారు. అవేమీ లేకుండా వాళ్ళు కోపంతో ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు, యుద్ధం చేసే దీంట్లో ఉన్నారు అంటే రాముల వారు ఏమీ అవ్వలేదు, ప్రాణం ఉంది రాముల వారికి అని చెప్పింది. తర్వాత ఈ పుష్పక విమానం ఉన్నదే, నువ్వు కూర్చున్నావు, ఈ పుష్పక విమానంలో పూర్వ సువాసనను కూర్చోవడానికి అవ్వదు అని చెప్పింది. అంటే భర్త ఉన్నవాళ్ళు కూర్చుంటేనే పుష్పకం వెళ్తుంది. భర్త లేని స్త్రీ అది ఎక్కారనుకోండి, ఆ పుష్పకం ముందుకు వెళ్ళదు. వాడికి అన్ని సెంటిమెంట్లు ఉన్నాయి ఒకటి రావణాసుడు. ఆ పుష్పకంలో ఉన్న వ్యవస్థ అన్నదనమాట. అందువల్ల భర్తని కోల్పోయిన స్త్రీ ఇందులో కూర్చుంటే పుష్పకం కదలదు. కాబట్టి నీ భర్త వెళ్ళిపోతే పుష్పకం వెళ్ళేది కాదు. పుష్పకం వెళ్తున్నానంటే భర్త జీవించే ఉన్నాడు సుమా అని చెప్పింది. అప్పుడు ఈ రకంగా చెప్పింది, ఉద్వేగానికి పేరు అవద్దమ్మా అని చెప్పింది. అని ఇటువంటి కారణాలన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండవలసింది, రామలక్ష్మణుడు సజీవులే ఉన్నారు, నువ్వు ఒక్కసారి చూడు అని చెప్పింది అని చెప్తున్నది. నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదమ్మా, ఇప్పుడు మీద కూడా ఎప్పుడు అబద్ధం చెప్పను, అందుకే సీతమ్మతో ఉన్నది అది అని
నా మనసును ఆకట్టుకున్నాడమ్మా అని చెప్పింది. ఇంద్రుడు కానీ అసురుడు కానీ వీళ్ళెవరూ కూడా రాముల వారిని జయించలేరమ్మా అని చెప్పింది. అప్పుడు నేను స్వప్నం కాంచాను కదా, ఆ స్వప్నం విషయం నేను చెప్పాను కదా అని కూడా మళ్ళీ చెప్పింది. అప్పుడు స్వప్నం చెప్పింది సుందరకాండలో, ఇప్పుడు ఇవన్నీ చెప్పింది. కాబట్టి ఇవన్నీ శుభచిహ్నాలమ్మా అని చెప్పింది. వీళ్ళు కేవలం మూర్ఛలేరు, జీవటల ఉన్నది వాళ్ళలోని, కాబట్టి ఏమీ పర్వాలేదు అని చెప్పింది. జవసత్వాలు ఉంటాయి, వాళ్ళు కళావిహీనంగా వికృతంగా మాత్రం లేవు వాళ్ళ ముఖాలు అని చెప్పింది. కాబట్టి నువ్వు క్షేమంగా ఉండమ్మా అని చెప్పింది. అప్పుడు మళ్ళీ నాటకు వచ్చేసారు వాళ్ళందరూ కూడా. అప్పుడు ఏం చేశారంటే రాముల వారు మూర్ఛితులై ఉన్నారు. అప్పుడు రాముల వారి స్పృహ వచ్చింది. లక్ష్మణ స్వామి ఇంకా మూర్ఛలో ఉన్నారు. అప్పుడు లక్ష్మణ స్వామిని చూసి రాముల వారు బాధపడ్డారు. అయ్యో లక్ష్మణాన్ని తీసుకొచ్చానురా, రేపు వెళ్తే సుమిత్ర ఏడి నా లక్ష్మణుడు అంటే నేనేమిటి చెప్పేది మీ అమ్మకి సుమిత్రకి అని చెప్పేసి రాముల వారు బాధపడుతున్నారు. ఎందుకంటే గాయాలు అయిపోయాయి, నెత్తులు వస్తున్నది. యుద్ధభూమిలో పడున్న తమ్ముడిని చూసి రాముల వారు చాలా బాధపడుతున్నారు. ఈ రకంగా బాధపడుతుంటే విభీషణుడు వచ్చాడు. విభీషణుడు చూసి వానరులందరూ ఇంద్రజిత్ అనుకున్నారు, అనుకుని పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు జాంబవంతుడు చెప్పాడు, ఈ వచ్చినవాడు విభీషణుడు, రావణుడి తమ్ముడు, మనపక్షం వాడే, కాబట్టి మీరు అస్మదీయుడు వీడు అని చెప్పాడు. కాబట్టి మీరు విభీషణుని ఏమి ఇబ్బంది పెట్టకండి, రామలక్ష్మణ పరిస్థితి ఇలా ఉన్నది అని చెప్పాడు. అప్పుడు విభీషణుడు వచ్చి విలపించాడు. సుగ్రీవుడు విభీషణుని ఓదార్చాడు. అప్పుడు ఏమి చేయడము అనుకుంటున్నారు. అప్పుడు సుషేణుడని ఉన్నాడు. ఈ సుషేణుడు అనేది అంటే రామచరిత మానసులో ఏంటంటే సుషేణుడు రావణాసురుడు ఉన్నట్టుగా చెప్పారు. వాల్మీకి రామాయణంలో సుషేణుడు వానరుడు, వీళ్ళతో పాటు యుద్ధంలో ఉన్నాడు సుషేణుడు. ఆ సుషేణుడు చెప్తున్నాడు, అక్కడ ఔషధాలు ఉన్నాయి, ఔషధం తీసుకొస్తే రాములు వారు లక్ష్మణుడు మళ్ళీ పునర్జీవితులు అవుతారు, లక్ష్మణ స్వామి మూర్ఛ నుంచి బయటపడతారు, రాముల వారి స్ఫుర వచ్చేసింది అని చెప్పాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చాడు. వేదస్వరూపుడు గరుత్మంతుడు, స్వామివారి వాహనం. ఆ గరుత్మంతుడు వచ్చి, గరుత్మంతుడు ఏ పాములతో ఏమి భయం కదా, అసలు పాములు గరుత్మంతుడు చూస్తే పాములు భయపడతాయి. అప్పుడు వచ్చి ఆ గరుత్మంతుడు నాటపాశ విమోచనం చేశాడు. చేస్తే రాముల వారు ఏమన్నారంటే, మహానుభావా నేను ధన్యవాదాలు అని చెప్పాక తన వాహనమే. అప్పుడు గరుత్మంతుడు చెప్పాడు, నేను మీ సఖుణ్ణి, ఆత్మసఖుణ్ణి, నేను తర్వాత మీకు వివరాలు తెలుస్తాయండి అని చెప్పేసి గరుత్మంతుడు రాముల వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. నేను మీకు ప్రియమిత్రుడిని, మీ బయట ప్రాణాన్ని, నేను, నా పేరు గరుత్మంతుడు, మిమ్మల్ని ఇద్దరిని ఈ ఆపద నుంచి బయటపడిన కోసం నేను ఇలా వచ్చాను. ఈ నాగాశ్రమం చాలా దారుణమైన విషయమండి, దీని నుంచి మేము నిర్మించడానికి ఇంకెవరు కూడా సాధ్యం కాదు, ఇంద్రుడు కూడా సాధ్యం కాదు ఈ నాగపాశం నుంచి విడిపించడం అనేది ఒక గరుత్మంతుడి వల్లే అవుతుంది. అందువల్ల ఈ కౌద్రవ కుమారులైనటువంటి నాగులందరూ కూడా ఈ రాక్షసులైన యొక్క ఇంద్రజిత్తు మాయా ప్రభావం వల్ల మిమ్మల్ని బంధించారు అని చెప్పారు. మహాసర్పాలు అన్నమాట. అందువల్ల చాలా విషపూరితమైనటువంటివి అవి. అందువల్ల రామచంద్ర, నువ్వు ధర్మజ్ఞుడు, నీ లక్ష్మణుడు, నీ సోదరుడు కూడా చాలా యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు, మీరు అదృష్టవంతులు, మీరిద్దరూ కూడా. మిమ్మల్ని రకంగా విడిపించడం కోసం నేను నాగాస్త్ర బంధాన్ని విడిపించడం జరిగింది. ఎందువల్లంటే మీ మీద నాకు భక్తి విశ్వాసం రెండు ఉన్నాయి కాబట్టి అని చెప్పాడు. చెప్పి ఇక మీరు యుద్ధానికి పూనుకున్నట్టయితే మీరు సరళవర్తనం ఏదైతే ఉన్నదో అదే మీకు మహాబలము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ రాక్షసులు కుటిలంగా యుద్ధం చేస్తారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. అప్పుడు రాముల వారు ఒక్కసారి ఆ గరుత్మంతుడిని హృదయానికి అత్తుకున్న తర్వాత అతను వెళ్ళారు. అక్కడ గరుత్మంతుడు చెప్తాడు, విపూనామకు వత్సలహ అంటాడంటే శత్రువుల పట్ల కూడా మీకు వాత్సల్యం ఉన్నది స్వామి అని చెప్పి గరుత్మంతుడు రాముల వారికి చెప్పాడు. ఈ రకంగా అంటే నాటభాష మనుషుల మధ్యలో ఆపకూడదు, కొన్ని ఘట్టాలు ఉంటాయి, అక్కడ ఆపకూడదు మనం. అందువల్ల నాటభాష విమోచనం అయిపోయింది. రాముల వారు, లక్ష్మణ స్వామి అందరూ కూడా ఈ వానరులు చాలా కోలాహలం చేశారు. రావణుడు భయపడ్డాడు, అయ్యో ఏమైందని. ఎందుకంటే రాముల వారి పక్షమంతా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి. అప్పుడు ధూమ్రాక్షుడు అనేవాడు యుద్ధానికి బయలుదేరాడు. ఆ ధూమ్రాక్షుడు సంగతి రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీమయీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోజం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. మండలం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తితనూరాయ సార్వభౌమాయ మండలం. వైశాఖే మాసే కృష్ణాయ మందవాసరే పూర్వాభాద్రా ప్రసూతాయ మండలం శ్రీ హనుమతే.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि नमः पार्वतीपतये हर हर महादेव। जय श्री राम, जय हनुमान। राजा रामचंद्र की, सीता मैया की, लक्ष्मण स्वामी की, भरत स्वामी की, शत्रुघ्न स्वामी की, पवन पुत्र हनुमान की, काशी विश्वनाथ की, गंगा मैया की, विशालाक्षी माता की, अन्नपूर्ण माता की, गौरी केदारेश्वर की। नमः पार्वतीपतये हर हर महादेव।